మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి వెరీ 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 ఇంపార్టెంట్ ట్రై మెథడ్స్ నుంచి ఉద్దేశాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు ఈ విద్యా ప్రమాణాలను అనుసరించి మొత్తంగా 250 బిట్లతో, తక్కువ కదండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు. మొదట్లో చాలా లైట్గా ఉంటాయి బిట్లు, చివరికి వెళ్ళే కొలది కూడా వాటి యొక్క టఫ్నెస్ అయితే మీకు తెలుస్తుంది. మరి ఎవరైతే రివిజన్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే పూర్తిగా చదవాలనుకుంటున్నారో వీడియోని అయితే పూర్తిగా చూడండి. మీకు కొద్దిగా పూర్తి అవగాహన అయితే ఈ టాపిక్ నుండి వచ్చే 2 మార్కులు కూడా ఎక్కడికి మిస్ అవ్వండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదలు పెట్టి చూద్దామండి. బోధన అభ్యసన ప్రక్రియలో ఎందుకు బోధించాలి అనే ప్రశ్నకు సమాధానం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఉద్దేశాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు, ఇవే విద్యా ప్రమాణాలు. నెక్స్ట్, గమ్యాలు దేనిని తెలియజేస్తాయి? గమ్యాలు అనేవి దేనిని తెలియజేస్తాయి? ఆన్సర్ ఆప్షన్ సి, విశాలమైన దీర్ఘకాలికమైనటువంటి అంతిమ ప్రయోజనాన్ని తెలియజేసేవి గమ్యాలు. ఉద్దేశం లేదా ఆశయం అనగా ఏమిటి? అలా టఫ్నెస్ పెరుగుతూ ఉంటుందండి. ఒక 10 బిట్ల తర్వాత మీకు అర్థమైపోతుంది. ఉద్దేశం లేదా ఆశయం అనగా ఏమిటి? ఆశయం. ఆన్సర్, ప్రత్యేక చర్యలకు సంబంధించిన ఒక రూపం. దిశ కల్పించే సాధారణ ప్రకటన. దిశ కల్పించే సాధారణ ప్రకటనే ఉద్దేశ్యం. నెక్స్ట్, ఉద్దేశాలు దేని నుండి ఏర్పడినవి? ఒక పేరా నుండి ప్రశ్నలు తయారవుతాయి. సో ప్రశ్నలు అనేవి దేని నుండి తయారవుతాయి? పేరా నుండి. అలాగే ఉద్దేశాలు దేని నుండి ఏర్పడినవి? ఆన్సర్ ఆప్షన్ సి, గమ్యాలు. అంటే ఊ కన్నా గా పెద్దది అనమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, షార్ట్ కట్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఊ కన్నా గా పెద్దది. ఉద్దేశాలు దేని నుంచి ఏర్పడినవి? గమ్యాల నుండి. సో అల్లో ఊ కన్నా గా పెద్దదే. అంటే ఆ అనేది, ఊ అనేది అచ్చులు, గా అనేది హల్లులు కదా, ఆ విధంగా. నెక్స్ట్, ఉద్దేశరహితమైన బోధన. ఉద్దేశరహితమైన బోధన తెరచాప లేని నావ లాంటిది అని చెప్పడానికి ఉదాహరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, అభ్యసనలో అభిరుచి ఉండదు. మరి ఉద్దేశరహితమైనటువంటి బోధన ఎప్పుడు కూడా తెరచాపలైన నావ లాంటిది అని చెప్పడానికి అభ్యసనలో అభిరుచి అనేది ఉండదు అని చెప్పుకోవచ్చండి. నెక్స్ట్, ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. రెడిన్ ప్రకారం, ఎవరి ప్రకారం? రెడిన్ ప్రకారము నేటి విద్య ద్వారా సాధించవలసినటువంటి గమ్యాలలో ఒకటి ఏది? వీలైనంత వరకు ఆన్సర్ని పెట్టడానికి ట్రై చేయండి. ఇంకా టఫ్నెస్ పెరిగిపోయింది ఆల్రెడీ 6వ బిట్ నుంచే. రెడిన్ ప్రకారము నేటి విద్య ద్వారా సాధించవలసిన గమ్యాలలో ఒకటి ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, సమగ్ర మూర్తిమత్వం సాధించడం. ఇక్కడ క్వశ్చన్ రెండో విధంగా కూడా అడిగే అవకాశం ఉంది. నేటి విద్య ద్వారా విద్యార్థులు సమగ్ర మూర్తిమత్వం సాధించడం అనేది గమ్యాలలో ఒకటి అని చెప్పింది ఎవరు అని అడుగుతాడు. అంటే రెడిన్. ఓకేనండి, రెడిన్. రెడీగా ఉండాలి దేనికి? సమగ్ర మూర్తిమత్వాన్ని సాధించడానికి. ఓకేనండి. నెక్స్ట్, సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు, చాలా ఇంపార్టెంట్ అండి, సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు నావికుడు గమ్యం చేరినా చేరకపోయినా నక్షత్రం అనేది అవసరం అని ఎవరు చెప్పారు? ఆన్సర్ ఆప్షన్ సి, వెస్లీ. నక్షత్రం ఈబి వెస్లీ. నక్షత్రం ఎవరు? వెస్లీ. నెక్స్ట్, గమ్యాలు దీర్ఘకాలికమైనవి. గమ్యాలు దీర్ఘకాలికమైన, ఇంతకుముందే చెప్పాను, ఊ కన్నా, ఊ అంటే ఉద్దేశం, ఉద్దేశం కన్నా గా పెద్దదని చెప్పాను. సో ఆ గమ్యాలు దీర్ఘకాలికమైనవి అని ఎవరు పేర్కొన్నారు? ఆన్సర్ సూద్. 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 సోను సూద్ కదండి, సూద్ అండి. గమ్యం అంటే గమ్యం. సోను సూద్ అతని యొక్క గమ్యాలు ఉంటుంది, విరాళాలు ఇస్తుంటారు కదా, అలా విరాళాలు అనేవి దీర్ఘకాలికంగా ఉంటే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ గమ్యం దీర్ఘకాలికమైందని చెప్పింది సోను సూద్. నెక్స్ట్, ఉద్దేశం అనేది మన కళ్ళ ముందు కనిపిస్తూ మనం చేసే ప్రతి కృత్యానికి, ఉద్దేశం అనేది మన కళ్ళ ముందు కనిపిస్తూ మనం చేసే ప్రతి కృత్యానికి దిశానిర్దేశం చేస్తూ గమ్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడేది అని ఎవరు నిర్వచించారు? మరోసారి అండి, ఉద్దేశము అనేది మన కళ్ళ ముందు కనిపిస్తుంది, మనం చేసే ప్రతి కృత్యాన్ని దిశానిర్దేశం చేస్తూ గమ్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడేది.
ఆన్సర్ ఆప్షన్ బి జూయి. జూయి. ఇక్కడ ఇక్కడ గమ్యము ఉద్దేశం అనేది ఉందండి. చూడండి ఇక్కడ. ఇప్పుడు మన క్లాసులో ఫస్ట్ రావడం అనేది ఉద్దేశం అనుకోవచ్చు. 10th క్లాసులో బాగా గణితంలో ఎక్కువ మార్కులు రావడం అనేది ఉద్దేశం అనుకోవచ్చు. కానీ ఇన్‌డెప్త్‌గా స్టేట్ ఫస్ట్ రావాలనేది గమ్యం అనుకోవచ్చు. అంటే పెద్ద లక్ష్యం ఒక పెద్ద టార్గెట్, చిన్న టార్గెట్ పెట్టుకుంటే చిన్న టార్గెట్ అనేది ఉద్దేశము, పెద్ద టార్గెట్ అనేది గమ్యం. సో ఉద్దేశం అనేది క్లాసులో 10th క్లాసులో ఫస్ట్ రావడం అనేది మనం ఎదురు చూపిస్తూ మన కృత్యాన్ని డైరెక్షన్ చేసుకుంటూ ఇండైరెక్ట్గా ఏం చేస్తాం, గమ్యాన్ని చేరుకోవాలి, స్టేట్ ఫస్ట్ రావాలి. సో ఇలా ఉపయోగపడుతుందని చెప్పింది ఎవరు? జూయి. ఓకేనండి. నెక్స్ట్ 10వది, ప్రాథమిక స్థాయిలో విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ప్రాథమిక స్థాయిలో విద్య యొక్క ముఖ్య ఉద్దేశం. ఆన్సర్ ఆప్షన్ బి విద్యార్థుల కనీస అభ్యసన స్థాయిని పొందడం. నూరేయడం కాదండి. ప్రాథమిక స్థాయిలో విద్య యొక్క ముఖ్య ఉద్దేశం నూరేడు జ్ఞానాన్ని సముపార్జించడం, జ్ఞానాన్ని మొత్తం కట్టకట్టి బ్రెయిన్లో తోసేయడం కాదండి. విద్యార్థులు కనీస అభ్యాస స్థాయిని పొందడమే ప్రాథమిక స్థాయిలో విద్య యొక్క ముఖ్య ఉద్దేశం అండి. నెక్స్ట్ యునెస్కో హ్యాండ్బుక్ ప్రకారము ఉద్దేశాలు దేని తర్వాత వస్తాయి? దేని తర్వాత వస్తున్నాయి అంటే ఏది పెద్దది, దేని తర్వాత వస్తుంది చిన్నది? ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆన్సర్ ఆప్షన్ బి గమ్యాలు తర్వాత వచ్చేవే ఉద్దేశాలు, గమ్యాలే మొదట వస్తాయి. నెక్స్ట్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రిచర్డ్ వైట్ఫీల్డ్ దేని సంబంధాన్ని వివరించారు? ఆన్సర్ ఆప్షన్ బి ఉద్దేశాలు లక్ష్యాలు. వైట్ఫీల్డ్ ఉద్దేశాలు లక్ష్యాలు. నెక్స్ట్ లక్ష్యం దేనిని సాధించగలిగినది? క్రింద వాటిలో దీర్ఘకాలంలో సాధించగలమా లక్ష్యాన్ని? సమీప కాలంలోనా? ఎప్పుడు సాధించగలమా? ఎప్పటికీ కాదా? ఆన్సర్ ఆప్షన్ బి సమీప కాలంలో మనం సాధించగలిగే దానిని లక్ష్యం అంటాం. చిన్న చిన్న టార్గెట్స్ అంటాం కదా, లక్ష్యాలు చిన్నది. సో దాన్ని అప్పుడు భోజనం చేస్తాను, నేను ఫస్ట్ తినాలి, ఈ బుక్ చదవాలి, బేగ చదవాలి, ఈ పాట నాకు రావాలి, ఈ పద్యం రావాలి, లేదంటే ఇలా చిన్న చిన్న టార్గెట్లు సమీప కాలంలో సాధించగలిగే వాటిని మనం లక్ష్యాలు అంటామండి. నెక్స్ట్ అనతి కాలంలో చేరగల గమ్యాలను ఏమంటారు? చాలా తక్కువ కాలంలో మనం చేరగలిగే గమ్యాలను ఏమంటాము? ఆన్సర్ ఆప్షన్ బి లక్ష్యాలు. అనతి కాలము అంటే తక్కువ కాలంలో చేరగల గమ్యాలను మనం ఏమంటాం? లక్ష్యాలు అంటామండి. నెక్స్ట్ విద్యార్థి ప్రవర్తనలో తీసుకురాదలసినటువంటి వాంఛనీయమైనటువంటి మార్పులు ఏమంటాం? ఆన్సర్ ఆప్షన్ బి లక్ష్యాలు. మనం ఒక టార్గెట్ పెట్టుకుంటాం, పిల్లవాడు అల్లరి చేస్తుంటాడు, అతని యొక్క అల్లరి యొక్క ప్రవర్తనలో తీసుకురావచ్చిన మార్పును మనం ఏమంటాం? ఒక లక్ష్యం పెట్టుకుంటాం, ఆ పిల్లవాడి చేత ఎలాగైనా అల్లరి మానిపించాలి అని. సో ఆ మార్పుని మనం ఏమంటాం? ఇక్కడ లక్ష్యం అంటామండి. నెక్స్ట్ బీడి భాటియా ప్రకారము ఉపాధ్యాయుడు గమ్యాన్ని చేరుకోలేకపోవడానికి కారణం ఏమిటి? భాటియా ప్రకారము ఉపాధ్యాయుడు గమ్యాన్ని చేరుకోలేకపోవడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి లక్ష్యాలను గురించిన విజ్ఞానం లేకపోవడం వల్లే ఉపాధ్యాయుడు గమ్యాన్ని చేరుకోలేకపోతున్నాడు. అంటే ఇక్కడ వాడి యొక్క ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో ఏ ప్రవర్తన మార్పులను గుర్తించాలో ముందు ఉపాధ్యాయుడికి విజ్ఞానం కలిగి ఉండాలి. ఏ మార్పులను తీసుకురావాలనుకుంటున్నాడు ఉపాధ్యాయుడు, వాటి మీద నాలెడ్జ్, పలానా విద్యార్థికి పలానా ప్రాబ్లం ఉంది, పలానా దానిలో వెనకబడ్డాడు అనేది ఉపాధ్యాయుడికి తెలిస్తే ఆటోమేటిక్గా మార్చగలడు, గమ్యాన్ని చేర్చగలడు. సో అలా చేర్చలేకపోతున్నాడు అంటే ఇక్కడ లక్ష్యాలను గురించినటువంటి విజ్ఞానం లేకపోవడమే ఉపాధ్యాయుడి గమ్యాన్ని చేరుకోలేకపోవడానికి కారణం. నెక్స్ట్ లక్ష్యం కలిగి ఉండడం అంటే అర్థవంతంగా పనిచేయడం అని ఎవరన్నారు? చాలా జాగ్రత్త అండి. లక్ష్యం కలిగి ఉంటే అర్థవంతంగా పనిచేయడం. మరి లక్ష్యం మనం ఒక టార్గెట్ పెట్టుకుంటాం, సైకాలజీ ఎన్ని మార్కులు రావాలి, లేదంటే పెర్స్పెక్టివ్స్ ఎన్ని మార్కులు రావాలని. ఆ లక్ష్యం ఉన్నప్పుడు దానికి అర్థవంతంగా పనిచేయాలి. సైకాలజీ పెరగాలి అని చెప్పి పెర్స్పెక్టివ్ తీస్తే సైకాలజీ ఎలా పెరుగుతుంది? సో అర్థవంతంగా పని ఉండడం అని ఎవరు చెప్పారు? ఆన్సర్ ఆప్షన్ బి జాన్ జూయి. చూడండి, ఇంతకుముందు ఒక నిర్వచనం వచ్చింది జాన్ జూయి నుంచి. ఉద్దేశానికి గమ్యానికి రెండాటికి దిశానిర్దేశం చేశారు జాన్ జూయి. ఇక్కడ కూడా లక్ష్యానికి అర్థవంతమైన పనికి దిశానిర్దేశం చేశారు జాన్ జూయి. అంటే రెండు కీవర్డ్స్ ని కనెక్టింగ్ చేస్తున్నారు జాన్ జూయి. నెక్స్ట్ అండి, జీవితంలో లక్ష్యాన్ని కలిగి ఉండు
ప్రతి వ్యక్తి జీవితంలో లక్ష్యాన్ని కలిగి ఉండాలి అని ఎవరు చెప్పారు? ఆన్సర్ ఆప్షన్ సి కార్లెల్. అంటే కారు కొనాలి అనే లక్ష్యం కలిగి ఉండాలన్నమాట జీవితంలో. అంటే ఇండైరెక్ట్ గుర్తుంచుకోవాలండి. కార్లెల్. జీవితంలో లక్ష్యాన్ని కలిగి ఉండు అని చెప్పింది ఎవరు? కారు కొనాలని కార్లెల్ చెప్పాడు. నెక్స్ట్, ఎందుకు బోధిస్తున్నాము అంటే దేనిని సాధించడానికి? మనం బోధించడం ఎందుకు బోధిస్తున్నాము అంటే దేనిని సాధించడానికి? కొన్ని విలువలను పెంపొందించడానిక, కొన్ని స్పష్టీకరణ, కొన్ని లక్ష్యాలు, కొన్ని గమ్యాలను. ఆన్సర్ ఆప్షన్ బి కొన్ని లక్ష్యాలను, ఉద్దేశాలను టార్గెట్ చేసుకుంటాం. సో ఆ టార్గెట్‌ని రీచ్ అవ్వడానికి మనం బోధిస్తుంటామండి. కొన్ని లక్ష్యాలు, కొన్ని ఉద్దేశాలు ఉంటాయి ప్రతి పాఠం వెనకాల, ప్రతి చాప్టర్ వెనకాలన. నెక్స్ట్, విద్యార్థుల్లో తీసుకొని రాగల మార్పులను సూచించేవి. ఇంతకుముందే చెప్పాము. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ కూడా. ఉద్దేశాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు ఇవన్నీ కూడా విద్యార్థుల్లో మార్పును తీసుకురావడానికి సూచించేవే ఇవన్నీ కూడా. స్వల్పకాలంలో అయితే లక్ష్యాలు ఆ విధంగా ఒకదానికొకటి లింక్ అవుతుంది. అన్నీ కూడా కంగారు లేకుండా మొత్తం టాపిక్‌లు ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా చూద్దామండి. 21ది విద్యా ప్రణాళిక తయారు చేయడానికి, దాని ప్రాధాన్యత తెలపడానికి, దాన్ని క్రమపరచడానికి ఆధారాన్ని అందించేవేవి? విద్యా ప్రణాళిక తయారు చేయడానికి, దాని ప్రాధాన్యత తెలపడానికి, దాన్ని క్రమపరచడానికి ఆధారాన్ని అందించేవేవి? చాలా ఇంపార్టెంట్ అండి. ఏవి అవసరం? ఆన్సర్ ఆప్షన్ సి ఉద్దేశాలు అవసరం అండి. మరి 4వ తరగతిలో విద్యా ప్రణాళిక అంటే ఏంటి? ఎడ్యుకేషన్ ప్లాన్. ఒక సంవత్సరంలో ఒక విద్యార్థికి ఏ టాపిక్‌లు చెప్పాలి. అంటే అతను ఏ టాపిక్ నుండి ఎంత పరిజ్ఞానానికి విద్యార్థికి ఇవ్వాలి అనే కాన్సెప్ట్ అయితే ఉండాలి. అది ఎవరు చేస్తారు? ఒక లక్ష్యం కాదండి అది. లక్ష్యం కాదు, గమ్యం కాదు. లక్ష్యం అనేది స్వల్పకాలంలో పాఠశాలలో వెంటనే తీరేది. గమ్యం అనేది ఒక కొద్ది కాలం తీసుకుంటుంది. కానీ ఉద్దేశాలు అనేది ఒక లాంగ్ స్టాండింగ్, అంటే ఒక సంవత్సరం అలా. కాబట్టి ఇక్కడ విద్యా ప్రణాళిక అనబడికే మనం వెంటనే ట్యాగ్ చేయాల్సింది ఉద్దేశాలండి. నెక్స్ట్, ఉద్దేశాలు లక్ష్య సాధన పాఠశాల కార్యక్రమాలకు అతీతంగా ఉంటాయి అనేది దేనిలో వ్యత్యాసం? ఆన్సర్ ఆప్షన్ బి ఉద్దేశాలు, లక్ష్యాలు. నెక్స్ట్, ఉద్దేశాలు ఎవరిచే నిర్ణయించబడతాయి? ఇప్పుడు ఒక సంవత్సర కాలంలో ఏం చెప్పాలని ఎవరు డిసైడ్ చేస్తాడు? విద్యార్థుల, తల్లిదండ్రుల, అధ్యాపకుల, టీచర్స్ల? ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి రాజకీయవేత్తలు, విద్యావేత్తలు. అంటే మనం ఇక్కడ కరికులం డిజైన్ చేస్తారు. ఒక పాఠశాలలో ఒక సంవత్సరంలో ఏమి చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది ఒక కరికులం అనేది డిజైన్ చేస్తారు. అది ఉద్దేశం అనుకోండి. అది ఎవరు తయారు చేస్తారు? రాజకీయవేత్తలు, విద్యావేత్తలు. అంటే రాజకీయవేత్తలు అంటే అది పక్కన పెట్టండి, ముఖ్యంగా విద్యావేత్తలు. కానీ టెక్స్ట్ బుక్‌లో అయితే రాజకీయవేత్తలు, విద్యావేత్తలు అని చెప్పడం అయితే జరిగింది. అదే అందు గురించనే మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనకు అర్థమైంది ఉద్దేశాలు అనేవి ఎక్కడివి? సో ఆ పైన కరికులం డిజైన్ చేసే వాళ్ళ దగ్గర అనమాట ఇవి. నెక్స్ట్, లక్ష్యాలు ఎవరిచే నిర్ణయించబడతాయి? లక్ష్యం టార్గెట్ ఎవరు పెడతారు? సో ఒక విద్యార్థిలో ఏదైనా పలానా దగ్గర రాణించే అవకాశం ఉందని ఉపాధ్యాయుడు గమనిస్తాడు. సో ఇక్కడ లక్ష్యాన్ని పెట్టేది కూడా ఉపాధ్యాయుడే, అధ్యాపకులు. లక్ష్యాలు అనేవి ఉపాధ్యాయుడు పెడతాడు, ఉద్దేశాలు అనేవి విద్యావేత్తలు పెడతారు. ఈ విధంగా క్లారిఫికేషన్ ఉంటే ఉద్దేశమే, లక్ష్యమే, స్పష్టీకరణ అన్నీ పెట్టగలుగుతాం మనం. నెక్స్ట్, బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో ఎన్ని రంగాలు ఉంటాయి? వచ్చేసామండి బ్లూమ్స్ గారి దగ్గరికి. ఆన్సర్ ఆప్షన్ బి 3 అండి, 3. మరి బ్లూమ్స్ విద్యా లక్ష్యాలను వర్గీకరించినటువంటి 3 రంగాలు ఏమిటి? మనందరికీ తెలుసు. ఆన్సర్ ఆప్షన్ బి జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగాలు. ఈ 3 కూడా. నెక్స్ట్, జ్ఞానాత్మక రంగం దేనికి సంబంధించింది? జ్ఞానము అంటే దేంతో పనిచేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి మెదడు. హృదయం కాదండి, హృదయం అని కన్ఫ్యూజ్ పడద్దు. మెదడు, జ్ఞానాన్ని మెదడులో నిక్షిప్తం చేసుకుంటాము. నెక్స్ట్, భావావేశ రంగం దేనికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ బి హృదయం. హృదయం, కోపము, ప్రేమ, ద్వేషము ఇవన్నీ కూడా హృదయం నుంచే వస్తాయి, భావావేశ రంగం. నెక్స్ట్, మానసిక చలనాత్మక రంగం దేనికి సంబంధించింది అంటే మానసికంగా చలనంగా ఉండాలి. చలనంగా ఉండాలంటే కాళ్ళు చేతులు బాగా పనిచేయాలి, కాళ్ళు చేతులు. నెక్స్ట్, బ్లూమ్స్ జ్ఞానాత్మక రంగంలో ఎన్ని లక్ష్యాలు ఉంటాయి? బ్లూమ్స్ జ్ఞానాత్మక రంగంలో ఎన్ని లక్ష్యాలు ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ సి 6 లక్ష్యాలు ఉంటాయండి, 6. ఒక్కొక్క దాని గురించి చాలా విపురంగా ఎగ్జాంపుల్తో పట్టు తీగ పట్టుకుని లాగుదామండి పూర్తిగా. ఓకే, జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యాలను దేని నుండి దేనికి అమర్చారు? ఎడ్గార్డేల్ అనుభవసంకమైన జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యాలైన దేని నుంచి దేనికి అమరుస్తారు?
ఎస్, ఆన్సర్ ఆప్షన్ బి, సరళత నుండి సంక్లిష్టతకు. సరళత నుండి సంక్లిష్టతకు అంటే ఇక్కడ ఎడ్గర్ డేల్ అనుభవ సంఖ్య అయితే మూర్త టు అమూర్త అంటాం, ఇక్కడ సరళత నుంచి సంక్లిష్టత. నెక్స్ట్, జ్ఞానాత్మక రంగంలో ఉన్న లక్ష్యాలలో మొదటిది ఏమిటి? సో తెలిసిందే, ఆన్సర్ ఆప్షన్ బి, జ్ఞానము. నెక్స్ట్, ఇప్పుడు చెప్పండి, జ్ఞానాత్మక రంగంలో ఉన్న లక్ష్యాలలో 6వది ఏమిటి? ఈ విధంగా అడిగే క్వశ్చన్ ఆప్షన్లు మారుతూ ఉంటాయండి. ఆన్సర్ ఆప్షన్ డి, మూల్యాంకనం. మరి జ్ఞానం అనే లక్ష్యం దేనిని తెలుపుతుంది? జ్ఞానం అనే లక్ష్యం దేనిని తెలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి, గుర్తుంచుకోవడం. గుర్తుంచుకోవడం. నెక్స్ట్, అవగాహన అనే లక్ష్యం దేనిని తెలుపుతుంది? అవగాహన అనే లక్ష్యం దేనిని తెలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి, అర్థం చేసుకోవడం. అవగాహన అనే లక్ష్యం అర్థం చేసుకోవడం. నెక్స్ట్, అన్వయానికి మరో పేరే వినియోగం. అన్వయానికి మరో పేరే వినియోగం. ఈ వినియోగం అనే లక్ష్యం దేనిని తెలుపుతుంది? వినియోగిస్తున్నాడు అంటే ఆన్సర్ ఆప్షన్ బి, ఇచ్చిన సమాచారాన్ని ఉపయోగిస్తేనే. ఉపయోగించడం వినియోగించడమే కదా, ఉపయోగించడం అనేది వినియోగించడమే కదా. ఇచ్చిన సమాచారాన్ని ఉపయోగించడం అనేది అన్వయం లేదా వినియోగం అంటారు. నెక్స్ట్, విశ్లేషణ. విశ్లేషణ అనే లక్ష్యం దేనిని తెలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, భాగాలుగా విడగొట్టడం. వి, విడదీయడం. గుర్తుపెట్టుకోండి, స అంటే కలపడము, వి అంటే విడదీయడం, అంటే భాగాలుగా విడగొట్టడం. సో వి అంటే విడదీయడం, స అంటే కలపడం, సంశ్లేషణ. నెక్స్ట్, సంశ్లేషణ అనే లక్ష్యం, సంశ్లేషణ అనే లక్ష్యం దేనిని తెలుపుతుంది? సో కొన్ని విడైన భాగాలను కలుపుతుంటే, కలిపినప్పుడు ఏమవుతుంది? ఒక కొత్త దానిని సృష్టించగలుగుతాము. విడదీసి ఉన్న భాగాలను కలపడం వలన ఒక కొత్త వస్తువు ఒక కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. దానినే కొత్త దానిని సృష్టించడం అని కూడా చెప్తుంటాము. నెక్స్ట్, మూల్యాంకనం అనే లక్ష్యం దేనిని తెలుపుతుంది? ఇక్కడ గుర్తుంచుకోవడం అంటే జ్ఞానము, కొత్త దానిని సృష్టించడము అంటే సంశ్లేషణ, భాగాలుగా విడగొట్టడం అంటే విశ్లేషణ, తీర్పు చెప్పడం. మూల్యాంకనం అనే లక్ష్యం దేనిని తెలుపుతుంది? మూల్యాంకనము. నెక్స్ట్, ప్రవర్తన మనోవిజ్ఞాన శాస్త్రమును పరిచయం చేసింది ఎవరు? ప్రవర్తన. ప్రవర్తనవాది ఎవరున్నారండి ఇందులో? ఎస్, ఆన్సర్ ఆప్షన్ సి, జేబి వాట్సన్. నెక్స్ట్ చూద్దామండి, విద్యార్థి బాహ్య ప్రవర్తనలను పరిశీలించి మాపనం చేయడానికి వీలుగా విద్యా లక్ష్యాలు రూపొందించాలి అని సూచించింది ఎవరు? మరొకసారి అండి, ఇక్కడ బాగా క్వశ్చన్ని బాగా కీవర్డ్ పట్టుకోవాలండి. మనకి తెలియదు, దీనిలో ఆన్సర్ ఏదో తెలియదు, సో పర్వాలేదు, ఏం పర్వాలేదు. విద్యార్థి యొక్క బాహ్య ప్రవర్తనలను పరిశీలించి మాపనం చేయడానికి వీలుగా విద్యా లక్ష్యాలను రూపొందించాలని సూచించింది ఎవరు? ఇప్పుడు జేబి వాట్సన్, ఫ్రాయిడా, మాస్లో, బ్లూమ్స్ ఏం తెలియదు. ఇప్పుడు ఏంటి క్వశ్చన్లో ఉన్న కీవర్డ్ ఏంటి? బాహ్య ప్రవర్తన. ప్రవర్తనవాది ఎవరు? జేబి వాట్సన్. చూసారా ఎంత ఈజీగా అయిపోతుందో. సో ఇక్కడ కీవర్డ్ని పట్టుకోవడం ముఖ్యమండి. అందుకే క్వశ్చన్ చదివే వెర్షన్ మారాలి, మనకి బ్లైండ్గా వెళ్ళకూడదు. క్వశ్చన్లో కీవర్డ్ ఉంటుంది ఖచ్చితంగా. ఆ కీవర్డ్ని పట్టుకుంటే మనం ఎటువంటి ఆన్సర్నైనా ఎటువంటి నిర్వచనాన్నైనా మనం పట్టుకోగలుగుతాం. మరి మరి ఎలాగంటే ఇలాంటి కీవర్డ్ పట్టుకోకుండా ఏదో క్వశ్చన్ టు ఆన్సర్ ఏదో చదువుతున్నాము అంటే కుదరదు, పని చేయదు, ఎక్కడ రాణించలేవు. నెక్స్ట్, మనిషిలోని చేతన, ఉపచేతన, అచేతన లాంటి అంశాలను ప్రతిపాదించింది ఎవరు? ఇట్ ఈగో, సూపర్ ఈగో. ఆన్సర్ ఆప్షన్ బి, సిగ్మండ్ ఫ్రాయిడ్. నెక్స్ట్ అండి, 43వది, వ్యక్తి అవసరాలకు అతని ప్రవర్తనకు సంబంధం ఉందని తెలియజేశాడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, అబ్రహం మాస్లో. అవసరాలకు ప్రవర్తనకు ఇక్కడ ఇంటర్లింక్ అయ్యిందండి. ఇక్కడ వ్యక్తి యొక్క అవసరాలకు అతని ప్రవర్తనకు సంబంధం ఉంది. ఆకలిస్తుంది, దొంగతనం చేశాడు అంటే ఇక్కడ ఇంటర్లింక్ అయ్యింది. అవసరము, ఆకలి, దొంగతనం ఈ రెండాటికి ఇంటర్లింక్ అవ్వడం. సో ఇక్కడ ఇదేంటి అబ్రహం మాస్లో చెప్పాడండి. వ్యక్తి అవసరాలకు అతని ప్రవర్తనకు సంబంధం ఉంది అని తెలియజేసింది ఎవరు అంటే అబ్రహం మాస్లో. నెక్స్ట్, బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో మెదడు దేనికి సంబంధించింది? మెదడులో జ్ఞానాన్ని నిలుపుకుంటాము కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి, జ్ఞానాత్మక రంగము. నెక్స్ట్, అంటే క్వశ్చన్ అడిగే డిఫరెంట్ స్టైల్ని మారుస్తున్నామండి. బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో హృదయం దేనికి సంబంధించింది? హృదయం యొక్క అడుగున్నది ఆన్సర్ భావ దగ్గర ఉంది. భావావేశ రంగం అండి.
భావ దగ్గర ఉంది కాబట్టి భావావేశ రంగం. నెక్స్ట్ 46వది శారీరక చలనాలు అనేవి బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో దేనికి సంబంధించినవి? శారీరక చలనాలు చలనాత్మక రంగం. ఆన్సర్ ఆప్షన్ సి మానసిక చలనాత్మక రంగం. నెక్స్ట్ అండి డేవిడ్ ఆర్ క్రామ్హాల్ ఏ రంగానికి సంబంధించిన లక్ష్యాలను వివరించారు? చాలా ఇంపార్టెంట్ అండి. క్రామ్హాల్. ఆన్సర్ ఆప్షన్ బి భావావేశ రంగం. బాగా ఎవరండి? క్రామ్హాల్. ఆర్హెచ్ దవే సింప్సన్ ఏ రంగానికి సంబంధించిన లక్ష్యాలను వివరించారు? ఇక్కడ బాగా ఎవరు? క్రామ్హాల్. నెక్స్ట్ ఆర్హెచ్ దవే సింప్సన్ ఏ రంగానికి సంబంధించిన లక్ష్యాలను వివరించారు? ఆన్సర్ ఆప్షన్ సి మానసిక చలనాత్మక రంగం. సో దవే సింప్సన్ మానసిక చలనాత్మక రంగం. ఇక్కడ 2 పేర్లు ఉన్నాయి, మానసిక చలనాత్మక ఆర్హెచ్ దవే సింప్సన్. నెక్స్ట్ అండి గ్రహించడం చాలా ఇంపార్టెంట్ అండి. గ్రహించడం అనే లక్ష్యం ఏ రంగానికి చెందినది? గ్రహించడం. ఆన్సర్ ఆప్షన్ బి భావావేశ రంగం. నెక్స్ట్ అనుకరణ అనే లక్ష్యం ఏ రంగానికి చెందింది? అనుకరణ, ఇమిటేషన్. ఆన్సర్ ఆప్షన్ సి మానసిక చలనాత్మక రంగం. అంటే ఎప్పుడు అనుకరిస్తాడు? దేంతో అనుకరిస్తాడు? చేతులు కళ్ళతోని ఇలా హావభావాలతో అనుకరిస్తుంటాడు. కాబట్టి ఇక్కడ మానసిక చలనాత్మక రంగంలోకి వస్తుందండి అనుకరణ. నెక్స్ట్ జ్ఞానాత్మక రంగంలో ప్రాథమిక స్థాయి లక్ష్యం ఏది? మొదటి లక్ష్యం, ప్రాథమిక అంటే మొదటి స్థాయి లక్ష్యం ఏది? జ్ఞానము. నెక్స్ట్ బ్లూమ్స్ మాటలలో జ్ఞానం అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ గుర్తుకు తెచ్చుకోవడం, గుర్తించడం. సో ఆల్రెడీ చదివింది అయితే గుర్తు తెచ్చుకుంటాము, ఇప్పుడు చదువుతుంది అయితే గుర్తుంచుకుందాం, అంతే జ్ఞానం అంటే. నెక్స్ట్ అభ్యసనం అనే నిచ్చెనలో తొలిమెట్టి అది. మరి ఎక్కడైనా అభ్యసనం జరుగుతుంది అంటే ఫస్ట్ ఏం జరగాలి? ఎస్, ఆన్సర్ ఆప్షన్ సి జ్ఞానం అనేది బ్రెయిన్లోకి వెళ్తేనే అభ్యసనం అనేది గుర్తుంటుంది, అభ్యసనం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పాఠ్య విషయానికి చెందినటువంటి నూతన పదాలు, భావనలు నేర్చుకోవడం దేనికి సంబంధించింది? ఇక్కడ నేర్చుకోవడం అంటే గుర్తుంచుకోవడం అని అర్థం. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ సి జ్ఞానము. నెక్స్ట్ నేర్చుకున్న విషయాన్ని యథాతథంగా చెబితే, సేమ్ అదే విధంగా చెప్తున్నాడు, అప్పచెప్పుతున్నాడు. ఆన్సర్ ఆప్షన్ బి జ్ఞానమే. నెక్స్ట్ సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది ఏ రకమైన జ్ఞానానికి ఉదాహరణ? చూడండి ఆప్షన్లు అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి, కన్ఫ్యూజ్గా ఉంటాయి, చెప్పాలి, కామెంట్ అయితే చేయాలి. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది ఏ రకమైన జ్ఞానానికి ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ బి నిర్దిష్ట సత్యాలు. నెక్స్ట్ అవగాహన అనేది జ్ఞానాత్మక రంగంలో ఎన్నవ లక్ష్యం? ఆన్సర్ ఆప్షన్ బి రెండవ లక్ష్యం అండి. రెండవ లక్ష్యం. ప్రతి లక్ష్యాన్ని టచ్ చేస్తూ దానిలో ఎగ్జాంపుల్స్ సైతం ఇవ్వడం జరుగుతుందండి. తప్పనిసరిగా అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి వీడియో మాత్రం. నెక్స్ట్ విద్యార్థి నేర్చుకున్న విషయాన్ని సొంత మాటలలో విపులీకరించడం లేదా కుదించడం, దీనిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి అవగాహన. ఇప్పుడు నేర్చుకోవడం అనేది జ్ఞానానికి చెందుతుంది. మనం ఒక కథని నేర్చుకున్న తర్వాత వాడు సొంత మాటల్లో చెప్తాడు. ఇది దేనికి వస్తుంది అంటే అవగాహనకు వస్తుందండి. లేదంటే సొంత మాటల్లో రామాయణం అంతా మూడు ముక్కలు చెప్పండి, కట్టే కొట్టే తెచ్చే అని చెప్పాం. అంటే ఇక్కడ ఏం జరిగింది? అవగాహన అయితేనే ఇంత షార్ట్ కట్ తయారు చేయగలం, అవగాహన లేకపోతే షార్ట్ కట్ తయారు చేయలేం, లేదంటే విపులీకరించేలా చాంతాడు లాగి చెప్పగలం. సో అవగాహన అయితేనే. నెక్స్ట్ అవగాహన స్థాయిలో విద్యార్థి తన వద్ద ఉన్న సమాచారాన్ని ఎలా మార్చుకుంటాడు? ఆన్సర్ ఆప్షన్ ఏ మనస్సులో లేదా బహిర్గతమైన ప్రవర్తనలో మరింత అర్థవంతంగా. ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. బిసిడి అనే ఆప్షన్లో ఉన్నటువంటి వాక్యం చాలా చిన్నగా ఉన్నాయి. ఏ అనే వాక్యంలో పెద్ద వాక్యం ఉంది. సో ఇలాగా మనం ట్రిక్ని పాటించాల్సి ఉంటుందండి. అంటే తెలియని పక్షంలో ఏదైతే చిన్నవి 3 చిన్నవిగా ఉండు, ఒకే ఆప్షన్ పొడవుగా ఉంటే ఖచ్చితంగా పొడవైన ఆన్సరే, ఆ ఆప్షనే సరైన ఆన్సర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఒకవేళ మీకు ఏమైనా తెలియకపోతే, ఈ క్వశ్చన్ కానీ ఏమైనా తెలియకపోతే అలాంటి టైంలో ఈ యొక్క టిప్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి, తప్పనిసరిగా యూజ్ అవుతుంది.
నెక్స్ట్, అవగాహనలో ఎన్ని సోపానాలు ఉన్నాయి? మరి అందులో సోపానాల గురించి కూడా నేను చెప్తానండి, ఇబ్బంది ఏం లేదు. మొత్తం జల్లెడ పెట్టేస్తాం. ఆన్సర్ ఆప్షన్ బి 3 సోపానాలు ఉంటాయండి అవగాహనలో. నెక్స్ట్, E=mc² అనే ఫార్ములాను పదాలలోకి మార్చడం అనేది అవగాహనలో ఏ అంశానికి చెందింది? ఇక్కడ E=mc² అనే ఫార్ములాను పదాలలోకి మార్చడం అనేదే అవగాహన అవుతుంది. అంటే పదాలలోకి మార్చాడు అంటే అది అర్థమైతేనే కదా పదాలలోకి మార్చాడు. అవగాహన. ఓకే. మరి ఆ అవగాహనలో ఏ అంశానికి చెందుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి అనువాదం. అనువదించాడు. E=mc² అనువదించగలిగాడు. మనం చెప్తుంటాం H2SO4 అంటే ఏంటి? మీకు తెలుసు, సల్ఫ్యూరిక్ ఆమ్లం, రసాయనాల రారాజు. ఎలా చెప్పగలిగారు? నువ్వు అనువదించావు. H2SO4 అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని అనువదించగలిగావు కాబట్టి ఇక్కడ అనువాదం అంటాము దాన్ని. నెక్స్ట్, పర్యావరణంపై మనుషుల ప్రభావమును సొంత మాటలలో మాట్లాడటం. పర్యావరణంపై మనుషుల ప్రభావమును సొంత మాటలలో మాట్లాడటం అనేది అవగాహనలోని దేనికి ఉదాహరణ? ఇక్కడ సొంత మాటల్లో మాట్లాడడం అనేది ఒక అవగాహనలో ఒక టాపిక్ వస్తుందండి. అంటే సొంత మాటల్లో మాట్లాడడం అనేది జ్ఞానమే, అవగాహన, వినియోగం అని అడిగితే చాలా ఈజీగా ఎవరైనా పెట్టేస్తారు. అవగాహన అయితేనే సొంత మాటల్లో మాట్లాడతాడు. కానీ ఇక్కడ అవగాహనలో ఏ టాపిక్ వస్తుంది, ఇంకా డెప్త్ ఉంది. ఆన్సర్ ఆప్షన్ బి వ్యాఖ్యానం. సొంత మాటల్లో మాట్లాడడం అంటేనే వ్యాఖ్యానించడం. ఓకేనండి. అదే మాట్లాడడం వేరు, సొంత మాటల్లో మాట్లాడడం వేరు. ఇక్కడ సొంత మాటల్లో మాట్లాడడం వ్యాఖ్యానం. నెక్స్ట్, కాలుష్య నివారణ పద్ధతుల గురించి సొంత మాటలలో వివరించడం దేనికి ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ బి వ్యాఖ్యానం. నెక్స్ట్, అన్వయం అనేది జ్ఞానాత్మక రంగంలో ఎన్నవ లక్ష్యం? జ్ఞానము, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ. మరి ఇక్కడ ఎక్కడ ఉందండి బాబా అన్వయం? మరీ చెప్పారు అనుకుంటారేమో, అది చాలా రాంగ్ అండి. ఇంతకు ముందే చెప్పాను, అన్వయం అంటే విశ్లేషణ. వినియోగం. అన్వయం అంటే వినియోగం. ఇక్కడ అన్వయం లేదు కదండి, జ్ఞానాత్మక రంగాలు అనుకున్నారు కనుక. ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, ఆబ్లిక్లు ఉంటాయి, మనం చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అన్వయం అనేది 3వది. జ్ఞానము, అవగాహన, వినియోగాన్ని అన్వయం అంటాము. నెక్స్ట్, జ్ఞానము మరియు అవగాహన దేనికి దారితీస్తాయి? జ్ఞానం నేర్చేసుకున్నాం, సొంత మాటలో చెప్పేయగలుగుతున్నాం, మరి దేనికి దారితీస్తాయి? ఆన్సర్ ఆప్షన్ బి అన్వయానికి, అంటే వినియోగానికి. నేర్చుకున్న జ్ఞానం ఊరికనే పోదు కదా, ఎక్కడొక్కడ నేర్చుకొని, ఇప్పుడు మనం ఏదో ఒక విద్య నేర్చుకుంటే ఎక్కడొక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం కదా, ఆ విధంగా నేర్చుకున్న దానిని, చూసిన దాన్ని మనం అన్వయానికి దారితీస్తాయి అన్నమాట. నెక్స్ట్, విద్యార్థి నూతన పరిస్థితుల్లో సమస్యాత్మక సందర్భాల్లో తన వద్దనున్న సమాచారాన్ని వినియోగించి సొంతంగా సమస్యలను పరిష్కరించడం దేనికి సంబంధించింది? ఇక్కడ భూమిలో పెట్టినటువంటి చింపాంజీ, మనకు తెలుసు సైకాలజీలో, మరి తనకి సమస్య వచ్చింది, ఏంటి? ఆకలి అనే సమస్య. అప్పుడు తన మెదడులో ఉన్నటువంటి సమాచారాన్ని వినియోగించి సొంతంగా సమస్యను ఒక కర్రలో బిగించుకొని అట్టుపట్టుకు లాగడం అనేది, ఇక్కడ సమస్యలను పరిష్కరించడం అనేది దేనికి వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి అన్వయం. నెక్స్ట్, వేసవిలో తెల్లని పదునైన నూలుతో చేసిన దుస్తులనే వాడాలి. పలుచని నూలుతో చేసిన దుస్తులనే వాడాలని చెప్పడం దేనికి ఉదాహరణ? ఇప్పుడు వేసవిలో మనం క్రికెట్ గ్రౌండ్లో ఆడే వ్యక్తులందరూ కూడా తెల్లని డ్రెస్సులను ఎక్కువ ఎంచుకొని పలుచగా ఉండేవి వేసుకోవాలి. ఎందు గురించి? వేసవిలో వెళ్ళేటప్పుడు. సో ఇక్కడ మనం తెలుసుకున్న నాలెడ్జ్ని ఇక్కడ అన్వయిస్తున్నాం కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి అన్వయం అంటే వినియోగం. నెక్స్ట్, విశ్లేషణ అనేది జ్ఞానాత్మక రంగంలో ఎన్నవ లక్ష్యం? ఒక్కొక్క లక్ష్యాన్ని టార్గెట్ చేసుకుంటూ దానిలో ఎగ్జాంపుల్స్తో పాటు వెళ్తున్నామండి. విశ్లేషణ జ్ఞానాత్మక రంగంలో ఎన్నవ లక్ష్యం? అప్పటివరకు 3 అయ్యేదండి, ఇది 4వదండి విశ్లేషణ. మరి విశ్లేషణలో ఎన్ని అంశాలు ఉంటాయి? ఇంతకుముందే చెప్పాను, అవగాహనలో 3 ఉంటాయని చెప్పాము. ఇప్పుడు విశ్లేషణలో ఎన్ని అంశాలు ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ బి 3 అంశాలు ఉంటాయండి. విశ్లేషణలో 3 అంశాలు అయితే ఉంటాయి. ఇక్కడ ఆవరణ వ్యవస్థలో విషయాలను విశ్లేషించడం అనేది దేనికి ఉదాహరణ అంటే, ఆల్రెడీ క్వశ్చన్లోనే ఉంటుంది కీవర్డ్ విశ్లేషించడం. ఆన్సర్ ఆప్షన్ బి విశ్లేషణ.
నెక్స్ట్ ఫార్ములాను చూసి దానిలోని మూలకాలను, వాటి సంఖ్యలను, వాటి ఆక్సిడేషన్ సంఖ్యలను వివరించగలుగుతున్నాడు, విశ్లేషించగలుగుతున్నాడు. దేనికి ఉదాహరణ అంటే నేను క్వశ్చన్ విశ్లేషించడం అనే పదం పడిపోతుంది. మరి ఎగ్జామినర్ అయితే ఆ విధమైన పదం పడకుండా జాగ్రత్త పడతాడు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి విశ్లేషణ. నెక్స్ట్ సంశ్లేషణ జ్ఞానాత్మక రంగంలో ఎన్నవ లక్ష్యం? సంశ్లేషణ. ఆన్సర్ ఆప్షన్ సి 5వదండి. జ్ఞానము, అవగాహన, వినియోగం. వినియోగం లేకపోతే అన్వయం. విశ్లేషణ, సంశ్లేషణ. సో సంశ్లేషణ అనేది 5వది. నెక్స్ట్ సంశ్లేషణ విశ్లేషణకు ఏ లక్షణం? ఇంతకుముందే చెప్పాను. విశ్లేషణ అంటే విడదీయడం, సంశ్లేషణ అంటే కలపడం, కలపడం వల్ల ఒక కొత్త వస్తువు ఏర్పడడం. సో ఇది రెండు కూడా విడదీయడం, కలపడం అంటే రెండు కూడా వ్యతిరేకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ పాదరసానికి గల వ్యాకోచ ధర్మం ఆధారంగా థర్మామీటర్ పనిచేస్తుంది అని చెప్పడం అనేది దేనికి ఉదాహరణ? పాదరసానికి గల వ్యాకోచ ధర్మం ఆధారంగా థర్మామీటర్ పనిచేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ సి సంశ్లేషణ. సంశ్లేషణ. నెక్స్ట్ మూల్యాంకనం అనేది జ్ఞానాత్మక రంగంలో 6వది, చివరి లక్ష్యం. నెక్స్ట్ చూద్దామండి. మితిమీరిన కంప్యూటర్ల వినియోగం ఎంతవరకు సమర్థనీయమో నిర్ణయించడం దేనికి ఉదాహరణ? నిర్ణయించడం. ఇక్కడ కీవర్డ్ మనం పట్టుకోవాలి. నిర్ణయించడం అంటే మూల్యాంకనం. నెక్స్ట్ సవరించిన బ్లూమ్స్ వర్గీకరణను ఎవరు రూపొందించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండర్సన్ మరియు క్రాత్తోళ్ళు. అండర్సన్ మరియు క్రాత్తోళ్ళు సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ. నెక్స్ట్ పాత బ్లూమ్స్ వర్గీకరణలో అత్యున్నత స్థాయి లక్ష్యమైనటువంటి మూల్యాంకనం సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో ఏ స్థాయికి మార్చబడింది? ఇక్కడ జ్ఞానాత్మక రంగంలో చివరి మూల్యాంకనమే కదా. అదే సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో అది ఏ స్థాయికి మార్చబడింది? చాలా ఇంపార్టెంట్ బిట్లతోనే మీ ముందుకు రావడం జరిగిందండి. చాలా 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 వాల్యుబుల్. ఆన్సర్ ఆప్షన్ బి 2వ అత్యున్నత స్థాయికి మార్చడం జరిగిందండి ఈ మూల్యాంకనం అనేది. నెక్స్ట్ పాత బ్లూమ్స్ వర్గీకరణలో 2వ అత్యున్నత స్థాయి లక్ష్యమైనటువంటి సంశ్లేషణను సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో ఏ లక్ష్యంగా మార్చబడింది? ఇక్కడ చూడండి. 2వ అత్యున్నత స్థాయి లక్ష్యమైన సంశ్లేషణ ఏంటి ఎలా అడిగాడు అంటే, మనం చూడండి జ్ఞానం అనేది అతి చిన్నది, అవగాహన కొద్ది పెద్దది. సో అలా చూసుకున్నట్లయితే 6వది మూల్యాంకనము, 5వది సంశ్లేషణ అంటే పెద్ద నుంచి 2వది. సో అత్యున్నత స్థాయి లక్ష్యమైనటువంటి 2వది సంశ్లేషణ. అదే సవరించినటువంటి బ్లూమ్స్ వర్గీకరణలో ఏ లక్ష్యంగా మార్చబడింది? ఈ సంశ్లేషణను దేని కింద మార్చారు? ఆన్సర్ ఆప్షన్ బి సృష్టించడం. సంశ్లేషణ అనే దాన్ని సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో సృష్టించడం కింద మార్చడం జరిగింది. నెక్స్ట్ సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో లక్ష్యాలు ఏ రూపాన్ని సంతరించుకున్నాయి? లక్ష్యాలు ఏ రూపాన్ని సంతరించుకున్నాయి అంటే ఆన్సర్ ఆప్షన్ బి ద్విమితీయ రూపాన్ని సంతరించుకున్నాయి. ద్విమితీయ అంటే 2D డైమెన్షనల్ అండి. ఓన్లీ పొడవు వెడల్పై ఉంటుంది, ఎత్తు ఉండదు. నెక్స్ట్ భావావేశ రంగం ఏముండాలి? క్రాతోల్ క్రాత్. నెక్స్ట్ భావావేశ రంగం దేనికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ విద్యార్థి యొక్క హృదయానికి, మానసిక స్థాయికి, ఉద్వేగాలకు. హృదయం అంతే కదా, హృదయం క్రాతోల్. మరి ఈ భావావేశ రంగంలో ఎన్ని వర్గాలు ఉన్నాయి? వర్గాలు ఆన్సర్ ఆప్షన్ సి 5 అండి. అంతకుముందే చెప్పాను. జ్ఞానాత్మక రంగానికి విషయంలో వస్తే 6 ఉన్నాయండి. జ్ఞానము, అవగాహన, వినియోగాన్ని అన్వయం అంటాం. సంశ్లేషణ, విశ్లేషణ, మూల్యాంకనం. ఇవి 6 పక్కన పెట్టేద్దాం. జ్ఞానాత్మక రంగం అయిపోయింది. భావావేశ రంగం క్రాతోల్ దీనిలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 5 భాగాలు ఉన్నాయండి. నెక్స్ట్ గ్రహించడం. ఫస్ట్ ఏంటి? గ్రహించడం. భావావేశ రంగంలో ఎన్నవ స్థాయి లక్ష్యం? ఆన్సర్ ఆప్షన్ సి మొదటి లక్ష్యం అండి. గ్రహించడము అనేది మొదటి లక్ష్యం. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను చూడాలని కోరిక కలగడం అనేది దేనికి ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ సి గ్రహించడానికి ఇంకో పేరు తెలుసా? తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి.
గ్రహించడానికి. మరి విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలను చూడాలనే కోరిక కలగడం అనేది గ్రహించడం. అంటే దీన్ని మనం గ్రహించడాన్ని మనం రిసీవింగ్ అంటామండి. మరి మరి అదేవిధంగా ఉపాధ్యాయుడు కానీ నెక్స్ట్ ధ్వని కాలుష్యం వల్ల వచ్చే సమస్యలను అర్థం చేసుకోవడం అనేది కూడా గ్రహించడమేనండి. నెక్స్ట్ ప్రతిస్పందించడం. మొదటిది ఏంటి? గ్రహించాం, రిసీవ్ చేసుకున్నాం. తర్వాత ఏం చేయాలి? ప్రతిస్పందించడం అనే భావావేశ రంగంలో ఎన్నవ స్థాయి లక్ష్యం? ఆన్సర్ ఆప్షన్ బి రెండవదండి. మరి ఈ ప్రతిస్పందించడాన్నే రెస్పాండింగ్ అంటాం. రిసీవ్ అయితేనే రెస్పాండ్ అవుతాం, అంతే కదండి. రిసీవ్ అయితేనే రెస్పాండ్. ఏం బాగున్నావా అంటే ఆ వాక్యం మనకి చేరినప్పుడే మనం రెస్పాండ్ అవుతాం. ముందు ఆ వాక్యాన్ని ఏం బాగున్నావా లేదంటే ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు ఆ మాట వింటాం కదా, ఆ మాట విన్నప్పుడు అది రిసీవ్ చేసుకుంటాం ఫస్ట్, అంటే గ్రహించాం. తర్వాత ఏం చేయాలి మనం? చెప్పు తెగిపోద్ది. సో దానికి ఆన్సర్ లేదంటే టూ, ఐ లవ్ యూ టూ. సో ఈ విధంగా ఏదో చెప్తాం. సో బాగున్నాను, నేను బాగున్నాను అని ఎప్పుడైతే చెప్పామో దాన్ని రెస్పాండింగ్, దాన్ని ప్రతిస్పందన అంటామండి. సో ప్రతిస్పందించడం అనేది భావావేశ రంగంలో రెండవ స్థాయి లక్ష్యం అండి. గ్రహించడము, ప్రతిస్పందించడము. నెక్స్ట్ విద్యార్థి శాస్త్ర విషయాలలో ఉపాధ్యాయుని ప్రశ్నలు అడగడం. ఇది ఆన్సర్ ఆప్షన్ బి ప్రతిస్పందించడం. ఉపాధ్యాయుని ప్రశ్నలు అడగడం అనేది ప్రతిస్పందించడం. అదేవిధంగా ప్రాచీన కట్టడాలు, ఆనాటి శిల్పకళ వైభవాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ఉండడము ఇక్కడ ప్రతిస్పందించడంలోకి వెళ్తుందండి. ఇంతకుముందు చెప్పాను, విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను చూడాలనే కోరిక కలగడం గ్రహించడంలోకి వస్తుంది. కానీ ప్రాచీన కట్టడాలు, ఆనాటి శిల్పకళ వైభవాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి అనేది రెస్పాండింగ్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విలువ కట్టడం భావావేశ రంగంలో ఎన్నవ స్థాయి లక్ష్యం? ముందు ఏం చేసాం? మనం గ్రహించాం, ఏదో మాట అన్నారు, మనం గ్రహించాం, దానికి రిప్లై ఇచ్చాం, రెస్పాండ్ అయ్యాం. తర్వాత ఆ మాటల యొక్క విలువని కట్టాలి, విలువ కట్టాలి. అది మూడవది అండి. విలువ కట్టడం అనేది మూడవది. నెక్స్ట్ శాస్త్రవేత్తలను గౌరవించాలనే దృక్పథం దేనికి ఉదాహరణ? ఎస్, విలువ కట్టడం. గౌరవించడం అంటే విలువ కట్టడం. నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగాన్ని ఎవరు వివరించారు? మానసిక చలనాత్మక రంగాన్ని అంటే మూడవది ఉంది కదండి, మానసిక చలనాత్మకం. దాన్ని ఎవరు వివరించారు? మానసిక చలనాత్మక ఇద్దరు ఉంటారంటే ఖచ్చితంగా అది ఎక్కడ ఉందో అది చూసుకోండి. క్రాతోలు అయితే కాదు. ఇక్కడ కారు ఉండాలంటే బాగుండాలంటే హృదయం ఉండాలి. ఓకే, పక్కన పెట్టండి. మానసిక చలనాత్మక రంగం అంటే సిమ్సన్ అండ్ దవే. నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగం దేనికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ బి శరీరానికి, చాలన కృత్యాలకు, మనస్సుకు. మరి ఈ మానసిక చలనాత్మక రంగంలో నైపుణ్యాలను అభివృద్ధి చేస్తారండి. అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాము, శరీరానికి మనసుకు మధ్య సమన్వయం అనేది జరుగుతుంది. అంటే మైండ్ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్, మైండ్ అండ్ బాడీ పార్ట్స్ కోఆర్డినేషన్ అనేది జరుగుతుంది. అంటే సమన్వయం అనేది జరుగుతుందండి ఇక్కడ. నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగంలో ఏ నైపుణ్యాలను అభివృద్ధి చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి శారీరక నైపుణ్యాలు మరియు మానసిక నైపుణ్యాలు. ఈ రెండు నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేస్తారండి. నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగంలో ఎన్ని వర్గాలు ఉన్నాయి? కమాన్ స్పీడప్. ఆన్సర్ ఆప్షన్ బి 5. అంటే జ్ఞానాత్మక రంగం 6, నెక్స్ట్ భావావేశ రంగం 5, మానసిక చలనాత్మక రంగం 5. ఓకేనండి. నెక్స్ట్ అనుకరణ మానసిక చలనాత్మక రంగంలో ఏ స్థాయి లక్ష్యం? అనుకరణ, ఇమిటేషన్. ప్రతి పిల్లవాడు మరి మానసిక చలనాత్మక రంగంలో చూసే నేర్చుకుంటాడు. మరి పుట్టిన ప్రతి పిల్లవాడు తల్లిదండ్రుల యొక్క మాటల్ని, తల్లి యొక్క మాటల్ని గమనిస్తూ తన ముద్దు మాటలు పలకడం కూడా అది అనుకరణే. అది మొదటిది. ఇది ఎక్కడొస్తుంది? మానసిక చలనాత్మక రంగంలో. నెక్స్ట్ సూచనలు లేకుండా ఒక కృత్యాన్ని చేయగలగడాన్ని ఏమంటారు? మనం మాట్లాడని చెప్పకుండానే పిల్లవాడు అనే ముద్దు మాటలు పలుకుతూ ఉంటాడు, తల్లిదండ్రులను అనుకరిస్తూ. అనుకరణ, ఇమిటేషన్. సో సూచనలు ఏమి ఇవ్వకుండానే ఒక కృత్యం చేస్తాడు. అదేవిధంగా తండ్రి ఒక సెల్ ఫోన్ రిపేర్ అయితే కొడుకు దాన్ని చూస్తూనే ఆటోమేటిక్గా స్క్రూ డ్రైవర్ పెట్టుకొని బోల్ట్ నింపేస్తుంటాడు. సో ఆ విధంగా అనుకరణ అనేది జరుగుతుంటుంది. సో మొదటిది మానసిక చలనాత్మక రంగంలో మొదటిది ఇమిటేషన్, అంటే అనుకరణ. నెక్స్ట్ పటం గీసే నైపుణ్యాన్ని అనుకరిస్తాడు. ఇక్కడ అనుకరణ అనేది ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ బి అనుకరణ.
నెక్స్ట్ హస్తలాఘవం. హస్తలాఘవం అంటే మ్యానిపులేట్ చేస్తాడు. ఇది కొద్దిగా అనుకరణ మీద కొద్దిగా సంక్లిష్ట దశ అండి ఇది. హస్తలాఘవం, హస్తం అంటే చేయ, దానితో కొద్దిగా మ్యానిపులేట్ చేస్తారు. సో ఆన్సర్ ఆప్షన్ బి రెండవ లక్ష్యం అండి. మొదటిది అనుకరిస్తాడు, రెండవది హస్తలాఘవం. నెక్స్ట్ హస్తలాఘవం సునిశ్చితత్వం కంటే ఏ స్థాయి లక్షణం? ఇక్కడ చూడండి, హస్తలాఘవం అనేది రెండవది, సునిశ్చితత్వం అనేది మూడవది. మరి స్థాయిలు పెరిగే కొద్దీ డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది. కాబట్టి సునిశ్చితత్వం కంటే హస్తలాఘవం అనేది దిగువ స్థాయి, నిమ్న స్థాయి. ఇక్కడ ఆన్సర్ రాంగ్ అయితే వచ్చిందండి. మరి నిమ్న స్థాయి లక్ష్యం అండి. హస్తలాఘవం చిన్నది రెండవది, సునిశ్చితత్వం మూడవది. కాబట్టి హస్తలాఘవం అనేది సునిశ్చితత్వం కంటే దిగువ స్థాయి లేదంటే నిమ్న స్థాయి లక్ష్యం అండి. ఇక్కడ ఆన్సర్ రాంగ్గా ఉంది, ఇబ్బంది ఏమీ పడద్దు, అవసరం లేదు. నెక్స్ట్ పరికరాలను అమర్చి బొద్దింకను పరిచ్ఛేదనం చేయడం. పరిచ్ఛేదనం అంటే విడదీస్తారు కదా, మనం బయాలజీ ల్యాబ్లో చూస్తుంటాము. బొద్దింకలు తీసుకుంటారు, వాటిని కట్ చేసి వాటి యొక్క భాగాలు చూస్తుంటారు, పరిచ్ఛేదనం చేస్తారు. దేనికి ఉదాహరణ అండి? ఎస్, హస్తంతో చేస్తారు. హస్తలాఘవం, మ్యానిపులేట్ చేయడం, హస్తలాఘవం అంటాడు దాన్ని. మరి అదేవిధంగా కృత్యాలు సాధన చేయడం, ఇవన్నీ కూడా హస్తలాఘవంలోకి వస్తాయండి. నెక్స్ట్ ప్రయోగాలు నిర్వహించేటప్పుడు, ప్రయోగాలు చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. ఫస్ట్ అనుకరణ, హస్తలాఘవంలో ఉన్నాం మనం ప్రజెంట్. ప్రయోగాలు నిర్వహించేటప్పుడు విద్యార్థి ప్రయోగ పరికరాలను క్రమంలో అమర్చడం, పట్టుకోవడం చేయడంలోనూ నైపుణ్యాలు సాధిస్తాడు. మరి ఇదంతా కూడా ఇమిటేషన్లోకి వస్తుందండి, రాదు కదా, అనుకరణలోకి రాదు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? పరికరాలను ప్రయోగించాల్సినటువంటి ప్రయోగ పరికరాలను క్రమంలో అమరుస్తున్నాడు, పట్టుకోవడం చేయడంలో నైపుణ్యాన్ని సాధిస్తున్నాడు. అంటే ఇక్కడ మనము ఆన్సర్ ఆప్షన్ బి హస్తలాఘవంలోకి వస్తుందండి. నెక్స్ట్ సునిశ్చితత్వం, ఇప్పుడు మూడోదండి. ఫస్ట్ది అయిపోయింది, ఫస్ట్ది అనుకరణ ఇమిటేషన్, ఆ తర్వాత హస్తలాఘవం అయిపోయింది మ్యానిపులేషన్. మూడవది సునిశ్చితత్వం, మూడవదండి ఇది, మూడవ లక్ష్యం. హస్తలాఘవం కంటే సునిశ్చితత్వం ఏ స్థాయి? ఆన్సర్ ఆప్షన్ బి ఉన్నతమైన స్థాయి అండి. హస్తలాఘవం కంటే సునిశ్చితత్వం అనేది ఉన్నతమైనటువంటి లక్ష్యం అండి. ఇది ఇక్కడ కరెక్ట్గా వచ్చిందండి. బిట్ రాంగ్ అయినా మనం మాత్రం క్లారిటీగా ఉందామండి, మరి ఎక్కడ మిస్ అవ్వద్దు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము, కొత్త పరికరాలను ఉపయోగించడంలో సూక్ష్మతను ప్రదర్శించడం చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి సునిశ్చితత్వం. అదే ఆ పరికరాలను వరుస క్రమంలో పెట్టుకుంటూ వాటి మీద నైపుణ్యాన్ని సాధించడం అనేది హస్తలాఘవంలోకి వస్తుంది. కానీ కొత్త పరికరాలను ఉపయోగించడంలో సూక్ష్మతను, అంటే ఇక్కడ సున్నితత్వాన్ని ప్రదర్శించడం అనేది ఇక్కడ సునిశ్చితత్వంలోకి వస్తుందండి, సునిశ్చితత్వం. నెక్స్ట్ అండి సమన్వయాన్నే మనం ఇంకో పేరు అంటామండి, ఉచ్చారణ అని కూడా అంటాము. ఇది ఉన్నతమైన క్లిష్టమైన లక్ష్యం అండి. ఇది సమన్వయం అనేది 4వ లక్ష్యం అండి. ఆల్రెడీ చెప్పుకున్నాము. ఒకటోది అనుకరణ, రెండవది హస్తలాఘవం, మూడవది సునిశ్చితత్వం, తర్వాత సమన్వయం చేసుకోవాలి. సో ఒక పరికరాల్ని ఆ యొక్క పరిసరాలతో సమన్వయం చేసుకుంటూ మనం వెళ్ళాలి. కాబట్టి ఇది సమన్వయం అనేది, దీనిలో 4 అక్షరాలు ఉంటాయి. ఉచ్చారణ అనేది కూడా 4, కాబట్టి 4వ లక్ష్యం ఇది, షార్ట్కట్ కోడ్. నెక్స్ట్ సునిశ్చితత్వం కంటే సమన్వయం ఏ స్థాయి లక్ష్యం? అంటే సమన్వయం అనేది ఉన్నత స్థాయి లక్ష్యము. సునిశ్చితత్వం అనేది సున్నితంగా 3లో ఉంటాడు, మధ్యలో ఉంటాడు. మూడు సున్నితత్వం, సున్నిపిండి పెట్టుకొని సున్నితంగా 3వ ప్లేస్లో ఉంటాడు. ఓకేనండి. మరి నెక్స్ట్ సమన్వయం 4వదండి. నెక్స్ట్ రెండు వేరు కార్యకలాపాలను సమన్వయపరిచి నిర్వహించడం అనేది ఆన్సర్ ఆప్షన్ సి సమన్వయం. దీనికి మరో పేరు ఉచ్చారణ. మరి కృత్యాలు వేగంగా సకాలంలో చేయగలిగే నైపుణ్యం. ఇక్కడ కృత్యాలు చేయడం అనేది ఒకటోది, రెండోది సకాలంలో చేయాలి. అంటే ఇక్కడ కాలానికి పనికి రెండింటికి ట్యాగ్ చేస్తున్నాడు, సమన్వయం చేస్తున్నాడు. అంటే ఇక్కడ మనం సమన్వయంలోకి వస్తుందండి.
ఓకేనండి. అదేవిధంగా దీని ఇంకా ఈ యొక్క సమన్వయానికి ఇంకా ఎగ్జాంపుల్స్ ఏమని చెప్పుకోవచ్చు అంటే, ప్రయోగాలను లేదా కృత్యాలను ఖచ్చితంగా క్రమ పద్ధతిలో చేయగల నైపుణ్యం రావాలండి. దానిని మనం సమన్వయం అంటాం. క్రమ పద్ధతికి ప్రయోగాలు నిర్వహించడము, ఖచ్చితంగా ప్రయోగాలు కరెక్ట్‌గా చేయడం అనేది రెండాటిలో ట్యాగ్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ మనం సమన్వయంలో పెట్టొచ్చండి. నెక్స్ట్ స్వాభావీకరణం. మానసిక చలనాత్మక రంగంలో ఎన్నవది? ఆన్సర్ ఆప్షన్ సి సహజీ ఐదవదండి. ఐదవది. నెక్స్ట్ సమన్వయం కంటే స్వాభావీకరణం ఏ స్థాయి లక్ష్యం? మరి సమన్వయం అనేది 4 ఉన్నాయి, స్వాభావీకరణం 5. సో ఐదవది కాబట్టి ఉన్నత స్థాయి లక్ష్యం అండి. నెక్స్ట్ కొత్త పరిష్కారాలను రూపొందించడం. ఆన్సర్ ఆప్షన్ డి స్వాభావీకరణం. మొదటిది మనం మానసిక చలనాత్మక రంగాన్ని బాగా గమనిస్తే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. మొదటిది ఇమిటేషన్ చేశాడు, రెండోది హస్తలాగం మ్యానిపులేట్ చేశాడు, మూడోది సున్నితంగా ఉన్నాడు, నాలుగోది సమన్వయం చేసుకున్నాడు, ఐదోది మరి స్వాభావీకరణం లేదా సహజీకరణం అంటే కొత్త పరిష్కారాలను రూపొందించగలుగుతున్నాడు. ఇప్పటి వరకు ఉన్న వాటిలోనే సర్దుబాటు చేసుకున్నాడు. కానీ ఐదో దానికి వచ్చేసరికి స్వాభావీకరణం విషయానికి వచ్చేసరికి కొత్త పరిష్కారాలను రూపొందించగలుగుతున్నాడు. సహజీకరణం లేదా స్వాభావీకరణం. నెక్స్ట్ సమస్యలను పరిష్కరించడానికి నూతన విధానాలను అనుసరించడం అనేది ఇక్కడ స్వాభావీకరణంలోకి వస్తుంది. నెక్స్ట్ సునిశ్చితత్వం ఎన్నది? మూడవది. అనగా ఏమిటి? సునిశ్చితత్వం అంటే మూడోది కదండి, సున్నిపిండట్టుకొని మూడులో ఉన్నాడని. సమన్వయం అంటే 4 అక్షరాలు ఉన్నాయి, నాలుగోది. సో సునిశ్చితత్వం అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ సంక్లిష్టత ప్రక్రియలో ఇముడి ఉన్న అనేక పరికరములను నిష్పాదన చేసి అన్నింటినీ తగిన సాధన చేయగల సామర్థ్యం. నెక్స్ట్ 52వది సునిశ్చితత్వం కంటే ఉన్నతమైన లక్ష్యం. మనకి ఇలాంటి బిట్లు పెట్టేటప్పుడు కొద్ది జాగ్రత్త వాళ్ళ దగ్గర ఉండాలండి. సునిశ్చితత్వం సున్నిపిండి మూడవది. దాని తర్వాత వచ్చేది దేనికంటే ఉన్నతమైన లక్ష్యం. ఈ సున్నితత్వం అనేది బాగా క్వశ్చన్ చదవకపోతే సున్నితత్వం కంటే ఉన్నతమైన లక్ష్యం ఏది అని చదివేస్తాం, అంతే కదండి. సున్నితత్వం కంటే ఉన్నతమైన లక్ష్యం ఏది అనుకుంటే తప్పు, పప్పులో కాలేసినట్టే. ఇక్కడ క్వశ్చన్ అంటే సున్నితత్వం దేనికంటే ఉన్నతమైన లక్ష్యం అంటే దానికన్నా డౌన్ ఫాల్లో ఉన్న రెండింటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటది ఇమిటేషన్, హస్తలాగం. ఈ రెండాట్లో ఏమున్నాయి? హస్తలాగం ఉంది, చూసారండి, హస్తలాగవం. నెక్స్ట్ సునిశ్చితత్వం. ఇక్కడ క్వశ్చన్లు అన్ని ఇలాంటి డిఫికల్ట్ ఉంటుందండి. సునిశ్చితత్వం అంటే సున్నిపిండి 3. దేనికంటే సరళమైన లక్ష్యం. దేనికంటే సరళమైన అంటే దానికంటే పెద్దవి కావాలంటే పెద్ద ఏంటి? ఎస్ సమన్వయం 4. ఐదోది ఏంటి? సహజీకరణం లేదా స్వాభావీకరణం. సో ఇది సమన్వయం కంటే సరళమైన లక్ష్యం అండి. నెక్స్ట్ 54వది సునిశ్చితత్వానికి ఒక ఉదాహరణ ఇవ్వండి. సునిశ్చితత్వం పరికరాలను శుభ్రం చేయడం, తిరిగి వాటి స్థానంలో అమర్చడమా? ప్రయోగాలు వేగంగా చేయడమా? వేగంగా చేయడం అంటే ఇక్కడ ప్రయోగం చేయడం ఒకటది, వేగాన్ని రెండాట్లకి సమన్వయం చేస్తున్నాడు, అది సమన్వయంలోకి వస్తుందండి. ఆన్సర్ ఆప్షన్ బి పరికరాలను శుభ్రం చేయడం, తిరిగి వాటి స్థానంలో అమర్చడం. సున్నితంగా ఉంటాడు, వాడు నీట్గా ఉంటాడు, చక్కగా అమర్చుకుంటాడు, శుభ్రం చేసుకుంటాడు సున్నితత్వంగా. నెక్స్ట్ సమన్వయం అనగా ఏమిటి? సమన్వయం అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి వివిధ పనులను ఒక క్రమ పద్ధతిలో ఒక వేలో వెళ్తాడు, ఒక వరుస క్రమంలో పేర్చడాన్ని మనం సమన్వయం అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ వేగంగా చేయడము, రెండాటిని ఒక క్రమ పద్ధతిలో చేయడము అనేదానికి అమర్చడం అనేదానికి రెండాటిని సమన్వయం చేసుకుంటూ ఉంటున్నాడు కాబట్టి సమన్వయం అంటారండి. వివిధ పనులు ఒక పద్ధతిలో, ఒక వరుస క్రమంలో, పద్ధతి క్రమము రెండాటిని మనం సమన్వయం చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ సమన్వయంలోకి పడతామండి. నెక్స్ట్ సమన్వయం దేనికంటే ఉన్నతమైన లక్ష్యం. క్వశ్చన్ చదివేటప్పుడు ఒళ్ళు చాలా దగ్గర ఉండాలండి. సరికానిది సరైనది ఈ టిప్ గుర్తుపెట్టుకోండి. మనకు క్వశ్చన్ వచ్చేటప్పుడు వరుస క్రమంలో మనం చదివేటప్పుడు క్వశ్చన్ ఫార్మేషన్ చివరి వరకు మనం మెథడ్ స్పీడ్గా చదువుతూ చివరి వరకు మనం చదవమండి. సరైనది సరికానిది చివరికి వెళ్ళేసరికి కొట్టిపోతాం ఫ్లోలో. స్ప్రైట్ ఉందనుకోండి, ఎస్పీ అని కనిపిస్తే స్ప్రైటే, కానీ డూప్లికేట్ కంపెనీ. స్ప్రైట్ అని పెట్టాడు, SPRITE అని ఉండదు, మార్చేస్తాడు. కానీ మనం ఏం చదువుతాం? స్ప్రైట్ అనే చదువుతాం. ఎందుకు చదువుతాం?
సో మనం ఫ్లోలో వెళ్ళిపోతాం కాబట్టి సేమ్ అలాగే క్వశ్చన్ చదివేటప్పుడు మాత్రం ఒళ్ళ దగ్గరగా ఉండాలండి. సరి అయినది, సరి కానిది, సరి అని చూడబట్టి టప్పని వెళ్ళిపోతాం మనం ఫ్లో ఆగం కదా, వందే భారత్ ఎక్స్ప్రెస్ మనం. కాబట్టి క్వశ్చన్ 1కి 2 సార్లు చదవండి, కీవర్డ్ని పట్టుకోండి. అది సరైనది కాకపోతే ఆప్షన్ ఏ చూస్తాం, సరికాందా సరైందా, ఆప్షన్ బి చూస్తాం సరైందా సరికాదా, ఆప్షన్ సి సరైందా సరికాదా, అన్ని చెక్ చేసుకొని పెట్టండి. 1 మార్కు రావాలంటే ఎంత కష్టం, ఒక బుక్ చదివితేనే రాదు. అలాంటిది మీరు క్వశ్చన్ చదివేటప్పుడు ఇంత నిర్లక్ష్యంగా చదువుతూ మార్కులు పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అది ఈ టిప్పును మాత్రం మర్చిపోవద్దండి. ఓకేనండి. మరి సమన్వయం దేనికంటే ఉన్నతమైన లక్ష్యం, దేనికంటే ఉన్నతమైన లక్ష్యం అంటే ఇది టాప్లో ఉండాలి, డౌన్లో ఉన్నాయి కావాలి. అంటే ఇది సమన్వయం 4 అక్షరాలు. అయితే సున్నిపిండి కావాలి, లేదంటే హస్తలాగం కావాలి, లేదంటే ఇమిటేషన్ కావాలి. ఏముంది? ఆన్సర్ ఆప్షన్ బి సున్నిపిండి ఉంది, సున్నితత్వం. ఓకేనండి. నెక్స్ట్ సమన్వయం దేనికంటే తక్కువ, లేదంటే సరళమైన లక్ష్యం దేనికంటే తక్కువ అంటే పెద్దది కావాలి. సమన్వయం కన్నా పెద్దది ఎవరు? స్వాభావీకరణం లేదా సహజీకరణం అంటాం. సహజీకరణము. ఆన్సర్ ఆప్షన్ సి అండి. నెక్స్ట్ న్యాచురలైజేషన్ మానసిక చలనాత్మక రంగంలో ఏ స్థాయి లక్ష్యం? న్యాచురలైజేషన్. మరి ఈ న్యాచురలైజేషన్ని మనం ఏమంటాము? సహజీకరణము లేదా స్వాభావీకరణం అంటారు. అదే మానసిక చలనాత్మక రంగంలో అత్యున్నత స్థాయి ఈ న్యాచురలైజేషన్. మరి న్యాచురలైజేషన్ అంటే సహజీకరణం. మరి సార్ ఇక్కడ న్యాచురలైజేషన్ అని ఇంగ్లీష్లో ఉంది కాబట్టి తెలుగులోకి వచ్చేసరికి సహజీకరణం ఇస్తాడేమో అనుకోకండి. తెలుగులో కూడా న్యాచురలైజేషన్ అని ఇస్తాడు. కాబట్టి ఈ న్యాచురలైజేషన్ అనేది సహజీకరణం అని గుర్తుపెట్టేసుకోండి. ఓకేనండి. అత్యున్నత స్థాయి లక్ష్యం అండి ఇది. నెక్స్ట్ ఇప్పుడు 120 పెట్టండి. ఇది న్యాచురలైజేషన్ దేనికంటే ఉన్నతమైన లక్ష్యం అంటే ఇది న్యాచురలైజేషన్ అనేది మానసిక చలనాత్మక రంగంలో 5వ లక్ష్యం అండి. సో మొదటి 4 ఏముంటే అవి పెట్టేసుకోవచ్చు హ్యాపీగా. సునిశ్చితత్వం 3వది, సమన్వయం 4వది, హస్తలాఘవం 2వది, ప్రావీణ్యం. దేనికంటే ఉన్నతమైన లక్ష్యం అంటే ఆన్సర్ ఆప్షన్ బి. సారీ అండి, అవి అన్నీ కూడా ఇచ్చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. సమన్వయం పెట్టుకోవచ్చు, సునిశ్చితత్వం కూడా పెట్టుకోవచ్చు, హస్తలాభం కూడా పెట్టుకోవచ్చు అండి హ్యాపీగా. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ఇక్కడ ప్రావీణ్యం లేదు కానీ ఆప్షన్ ఏబిసిలు పైవన్నీ అండి, ఏబిసి. నెక్స్ట్ న్యాచురలైజేషన్ దీనికి ఉదాహరణ ఏది చెప్పండి? కమన్ రావాలి. ఆన్సర్ చెప్పేస్తానండి. ఆన్సర్ ఆప్షన్ సి పటాలు గీయడం, పటంలో ప్రదేశాలు గుర్తించడం. పటాలు గీశాడు, ప్రదేశాలు గుర్తిస్తున్నాడు అంటే ఇక్కడ సహజీకరణం అండి, సహజీకరణం. అదేవిధంగా వివిధ రకాల వలయాలను చూసి పరికరాలను అమర్చి ప్రయోగాలు చేయడం, ఇవన్నీ కూడా న్యాచురలైజేషన్ అంటే సహజీకరణంలోకి వస్తాయండి. మరి ఆల్రెడీ చెప్పాను. మరి జ్ఞానాత్మక రంగంలో విద్యా లక్ష్యాలు 6 ఉంటాయి. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేవి ఏంటంటే బోధన లక్ష్యాలకి విద్యా లక్ష్యాలకి కన్ఫ్యూజన్ అవుతున్నారండి. ఎట్టి పరిస్థితులు అవ్వద్దు. సో అవి కూడా ఈ టాపిక్లో మనం డిస్కస్ చేసేద్దామండి. నెక్స్ట్ బోధన లక్ష్యాలు దేని నుండి ఆవిర్భవిస్తాయి? బోధన లక్ష్యాలు దేని నుండి ఆవిర్భవిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ బి విద్యా లక్ష్యాలు. నెక్స్ట్ జ్ఞానాత్మక రంగంలో విద్యా లక్ష్యాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ సి 6 అండి, విద్యా లక్ష్యాలు. ఇంతకుముందే చెప్పుకున్నాం, జ్ఞానము, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. నెక్స్ట్ భావావేశ రంగంలో క్వశ్చన్ చాలా జాగ్రత్తగా వినండి. భావావేశ రంగంలో బోధనా లక్ష్యాలు ఎన్ని? చెప్పండి చూద్దాం. చెప్పండి ఇప్పుడు ఆడ్ మ్యాన్ అవుట్ రూపంలో చూద్దాం. భావావేశ రంగంలో బోధనా లక్ష్యాలు ఎన్ని? నువ్వు 5 అందాం అనుకుంటున్నావా? ఆప్షన్ బి పెడదాం అనుకున్నావా? పప్పులో కాలేసినట్టే. ఎందు గురించి అంటే భావావేశ రంగంలో విద్యా లక్ష్యాలు 5 అండి, కానీ బోధనా లక్ష్యాలు 5 కాదు. ఎన్ని? ఎస్, ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 3. మరి ఇప్పుడు చెప్పండి, మానసిక చలనాత్మక రంగంలో విద్యా లక్ష్యాలు ఎన్ని? ఏముంటాయండి? మానసిక చలనాత్మక రంగంలో విద్యా లక్ష్యాలు ఎన్ని? సో మీరు అనుకున్నది కరెక్టే, ఆన్సర్ ఆప్షన్ బి 5 అండి, 5. మరి జ్ఞానాత్మక రంగంలో ఉన్న లక్ష్యం ఏది? కింది వాటిలో ఏది ఉంది? జ్ఞానాత్మక రంగంలో ఏ లక్ష్యం ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి జ్ఞానము. ఇప్పుడు సార్ ఇక్కడ డౌట్ ఉంది కదండి, మరి ఇక్కడ బోధన లక్ష్యాలు 3 అని చెప్పారు, 7 సార్ అలాగన్నారు. ఎస్,
భావావేశ రంగంలో విద్యా లక్ష్యాలు 5 అండి. ఇంతకుముందే చెప్పాను. గ్రహించడం, ప్రతిస్పందించడం అవి చెప్పాను కదా, అవి విద్యా లక్ష్యాలండి. మరి బోధనా లక్ష్యాలు ఏంటండి? అభిరుచి, వైఖరి, అభినందన. అభిరుచి, వైఖరి, అభినందన ఈ 3 బోధనా లక్ష్యాలండి భావావేశ రంగంలో. నెక్స్ట్ జ్ఞానాత్మక రంగంలో ఉన్న లక్ష్యం జ్ఞానం అండి. నెక్స్ట్ భావావేశ రంగంలో ఉన్న లక్ష్యం ఏమిటి చూడండి. అంటే బోధన లక్ష్యాలు ఎప్పుడు చెప్పాను. అభిరుచి, వైఖరి, అభినందన. అందులో ఏముందండి? అభిరుచి ఉంది ఇక్కడ. అభిరుచికి ఇంకో పేరు ఆసక్తి, అనురక్తి అని కూడా అంటామండి. నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగంలో ఉన్న లక్ష్యం ఏమిటి? మరి మానసిక చలనాత్మక రంగంలో మరి మనసు అవయవాల మధ్య సమన్వయం ఏర్పడింది. ఏమి ఏర్పడుతుందని చెప్పడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి, నైపుణ్యం అనేది ఏర్పడుతుందని చెప్పడం జరిగింది ఆల్రెడీ మానసిక చలనాత్మక రంగం దగ్గర. నెక్స్ట్ మొదటి భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు అనేది ఏ లక్ష్యానికి చెందిన ప్రశ్న? ఆన్సర్ ఆప్షన్ సి, జ్ఞానం. జ్ఞాపకం ఉంచుకొని చెప్తాడు కాబట్టి జ్ఞానం. నెక్స్ట్ త్రిభుజ వైశాల్యం చుట్టుకొలతకు సూత్రం ఏది? సో సూత్రాన్ని ఎలాంటి క్వశ్చన్ ఇచ్చాడంటే డైరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి, అంటే గుర్తుకు తెచ్చుకోవాలి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి, జ్ఞానము. జ్ఞానేంద్రియాలు ఎన్ని? అవి ఏవి? ఇవి కూడా జ్ఞానానికి సంబంధించినటువంటి ప్రశ్నలే. అంటే ఎందుకు ఇస్తున్నానంటే మీరు మోర్ ఎగ్జాంపుల్ చేయడం వల్ల ఎక్కువ కాలం గుర్తుంటుందండి. అసలు బ్లూమ్స్ వర్గీకరణ అనేది కొట్టిన పిండి అవ్వాలి. ఏ ఆప్షన్ ఇచ్చినా, ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా కూడా మీరు మార్కు రావాలండి. సో ఈ వీడియో యొక్క ఉద్దేశము బ్లూమ్స్ వర్గీకరణ నుంచి కానీ ఉద్దేశాలు, లక్ష్యాలు, గమ్యాలు, స్పష్టీకరణలు ఈ టాపిక్ నుంచి ఎక్కడ బిట్టు పోకూడదు అనేది చేయడమే కాన్సెప్ట్ అండి. ముఖ్యంగా ఎగ్జాంపుల్స్ సైతం రావడం అందుకే కారణం. మరి వీడియో ఏ విధంగా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి మీ యొక్క కామెంట్లు చూస్తే నాలో ఉత్సాహం రేగి మరిన్ని మంచి ఇలాంటి వీడియోలు చేయడానికి ఎంతో ఉత్సాహం అయితే వస్తుందండి. నెక్స్ట్ శరీరంలో అతిపెద్ద జ్ఞానేంద్రియం ఏది అనేది ఏ లక్ష్యానికి చెందిన ప్రశ్న? ఆన్సర్ ఆప్షన్ సి, జ్ఞానము. సరదా మాట్లాడుకోవచ్చండి. రాక్షస తంగడి తల్లికోట యుద్ధమేనండి. మరి ఎప్పుడు జరిగిందండి? జనరల్గా ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. రాక్షస తంగడి యుద్ధం, దీన్ని తల్లికోట యుద్ధం అంటారండి. మరి ఎప్పుడు జరిగింది అన్నది క్వశ్చన్ ఇచ్చాడు. ఇది ఏ లక్ష్యానికి చెందిన ప్రశ్న అని అడిగాడు. నేను జస్ట్ సింపుల్గా అడుగుతున్నాను, అది ఏ సంవత్సరంలో జరిగింది తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇక్కడ క్వశ్చన్ అడిగాడు, సమాధానం చెప్పాలి కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి, జ్ఞానం అండి. ప్రశ్నలో ఎవరు, ఎప్పుడు, ఎక్కడ అనే పదాలు ఉంటే అవి ఏ లక్ష్యమునకు చెందిన ప్రశ్నలు? ఎవరు? రావణుని చంపింది ఎవరు? తల్లికోట యుద్ధం ఎప్పుడు జరిగింది? మహాభారత యుద్ధం ఎక్కడ జరిగింది? అంటే అలాంటి ప్రశ్నలు వచ్చాయి ఉంటే అక్కడ ఆన్సర్ ఆప్షన్ సి, జ్ఞానము. అంటే దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంటే జ్ఞానానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అండి. నెక్స్ట్ అవగాహనలో సొంత పదాలలో వివరిస్తాడు. సరే అండి, ఇక్కడ అవగాహనకు చెందినటువంటి ప్రశ్న అండి. ఇది అవగాహనకు చెందిన ప్రశ్న కొద్దిగా డిఫరెంట్గా పడ్డదండి. ఇక్కడ భేదాలను, పోలికలు, తేడాలు చెప్పడం అనేది అవగాహనలోకి వస్తుందండి. అవగాహనలోకి వస్తుంది. నెక్స్ట్ చూద్దామండి. సమాన భిన్నాలు రాయడంలో ఈక్వలెంటల్ ఫ్రాక్షన్స్. సమాన భిన్నాలు ఉంటాయి కదండి, ఈక్వలెంటల్ ఫ్రాక్షన్స్. 2/4కి 4/8 అనేది ఈక్వలెంటల్ ఫ్రాక్షన్. సో వాటిని రాయడంలో దోషాలను గుర్తించి సరిచేస్తాడు అనేది ఏ లక్ష్యానికి సరిచేయడం అనేది ఏ లక్ష్యానికి చెందిన ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ బి, అవగాహన అయితేనే సరిచేస్తాడండి. నెక్స్ట్ అండి, మరి భిన్నాలను సజాతి భిన్నాలు, విజాతి భిన్నాలుగా వర్గీకరించడం. బాగా గమనించండి, వర్గీకరించడం. ఎప్పుడు వర్గీకరిస్తాడు? విడదీస్తాడు. ఎస్, ఆన్సర్ ఆప్షన్ బి, అవగాహన అయితేనే వర్గీకరిస్తాడు. ఇక్కడ అవగాహన విషయంలో ఏ టాపిక్లు వస్తాయండి అనేది కన్ఫ్యూజన్ వదిలేండి. మరి ఇది వర్గీకరించడం అనేది వినియోగం అనుకుంటారేమో, కొద్దిగా క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. అవగాహన విషయంలో గణితాన్ని విషయానికి వస్తే వివరించడం, సొంత పదాలలో వివరించడం. ఇప్పుడు E=mc² అన్నాడు. అదేవిధంగా గణితంలో ఒక ఈక్వేషన్ ఉంది, a+b² = a² + b² + 2ab. దీన్ని సొంత పదాలలో వివరిస్తాడు అనేది అవగాహన. అదేవిధంగా సొంత ఉదాహరణలు ఇస్తాడు.
సజాతి భిన్నాలకు ఉదాహరణ ఇవ్వండి అంటే ఒక సొంతదారులు ఇస్తారు 2/4, 4/8. సో సజాతి భిన్నాలు అంటే ఆహారాలు సమానంగా ఉన్న భిన్నాలని ఉదాహరణ ఇస్తాడు. అదేవిధంగా సన్నిహిత సంబంధాలు గుర్తిస్తాడు, సూత్రాలు సంబంధాలు సూచిస్తాడు. ఇవన్నీ కూడా అవగాహనలోకి వస్తాయి. మరి సైన్స్లో ఏంటి సార్ అంటే తేడాలను గమనిస్తాడు, భేదాలను పోలికలు చెప్తాడు. ఇవన్నీ కూడా అవగాహన అండి, గుర్తుపెట్టుకోండి. ఫలితాలను విశ్లేషిస్తాడు. విశ్లేషించడం అంటే విశ్లేషణ అనుకోకండి. ఫలితాలను విశ్లేషించడం అనేది అవగాహనలోకి వస్తుంది. వర్గీకరించడం, ఇది ఇక్కడ బిట్లో వచ్చినట్టు వర్గీకరించడం అనేది కూడా అవగాహనలోకి వస్తుంది. వివరించడం అనేది కూడా, వర్ణించడం అనేది కూడా అవగాహనలోకి వస్తుంది. ఉదాహరణలు ఇవ్వడం, ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. ఎప్పుడు అవగాహన అయితే పోలికలు చెప్తాడు, సంశ్లేషిస్తాడు, తర్జుమా చేస్తాడు. ఈజీగా ఎంసీస్క్వేర్ని తర్జుమా చేస్తాడు. దోషాలను గుర్తిస్తాడు, లెక్కలో ఉన్న దోషాలను సవరిస్తాడు. ఇవన్నీ కూడా అవగాహనలోకి వస్తాయండి. సజాతి భిన్నాలు విజాతి భిన్నాలకు వర్గీకరిస్తాడు, ఉదాహరణలు ఇస్తాడు, దోషాలు గుర్తిస్తాడు, భిన్నాలను పోల్చుతాడు, భిన్నాలు రాయడంలో ఫలితాలను సరిచూస్తాడు, భిన్నాలను వర్గీకరిస్తాడు. ఇవన్నీ కూడా అవగాహనలోకి వస్తాయండి. నెక్స్ట్ సజీవులకు ఉదాహరణ ఇస్తాడు. ఉదాహరణ ఇవ్వడం అనేది దేనిలోకి వస్తుంది? ఎస్, ఆన్సర్ ఆప్షన్ బి, అవగాహన. నెక్స్ట్ చూద్దామండి. విద్యుత్ శక్తి అయస్కాంత శక్తికి మధ్య గల సంబంధాన్ని తెలుపుతాడు. సంబంధాన్ని తెలియజేయడము ఇంతకుముందే చెప్పాను. ఆన్సర్ ఆప్షన్ బి, అవగాహన. మరి ఎక్కడ అవగాహనకి వినియోగానికి మనం కన్ఫ్యూజ్ అవుతుంటాము. ఆ క్లారిఫికేషన్ ఇవ్వడమే ముఖ్యం అండి. ఇక్కడ సంబంధాన్ని తెలియజేయడం అనేది అవగాహనలోకి వస్తుంది. నెక్స్ట్ అండి, నీటి ఊర్ధ్వపీడనం నీటిలోని వస్తువుల్ని కిందకి నెడుతుంది అనే వాక్యంలో దోషమైన కిందికి అనే దాన్ని పైకి అని సవరిస్తాడు. ఇక్కడ మనకి దేని వస్తుంది? సరి చూడాలి. దోషాలను గుర్తించి సరి చేయడం అనేది దీనిలోకి వస్తుందండి. ఎస్, దోషాలను గుర్తించడము, సంబంధాలను గుర్తించడము, ఫలితాలను విశ్లేషణ చేయడము, ఇవన్నీ కూడా అవగాహనలోకి వస్తాయి. ఇక్కడ దోషాన్ని గుర్తించి సవరించడము అనేది అవగాహనలోకి వస్తుంది. నెక్స్ట్, క్రింది వాటిలో అవగాహనకు సంబంధించని వాక్యం. ఇక్కడ ఉదాహరణలు ఇవ్వడం ఏంటండి? ఎస్, ఉదాహరణలు ఇస్తున్నాడు అంటే అవగాహన అయినట్టే. క్రమ భిన్నాలు కాదు, అపక్రమ భిన్నాలని సవరించాడు అంటే, సవరిస్తున్నాడు అంటే, సరిచూస్తున్నాడు అంటే అది కూడా అదే. ఇక్కడ పట రూపంలో పొందుపరచడం, ఇది కూడా క్రమ భిన్నాలని అపక్రమ భిన్నాలని పట రూపంలో పొందుపరచడం కూడా ఇది అవగాహనే. ఇక్కడ అంచనా వేయడం అనేది కాదండి, అంచనా వేయడం అనేది కాదు. ఓకేనండి. ఆన్సర్ ఆప్షన్ డి, ఒక భిన్నాన్ని మరో భిన్నంతో గుణించినప్పుడు దాని విలువ తగ్గుతుంది అని అంచనా వేస్తాడు. అంచనా వేయడం అనేది అవగాహన కాదు. నెక్స్ట్ అండి, 82వది, వినియోగించుటలో సమస్యని విశ్లేషణ చేస్తాడు లేదా చిన్న చిన్న అంశాలుగా విడదీస్తాడు అనేది ఏ రంగం అంటే వినియోగించడంలో వస్తుందండి. ఇక్కడ క్వశ్చన్ కొద్దిగా డిఫరెంట్గా వచ్చిందండి, ఏమనుకోవద్దు. అంటే స్పీడ్గా తయారు చేసేటప్పుడు కొద్ది మిస్టేక్లు వస్తాయి కదా. మరి అటు రామాయణం సంబంధించినటువంటి 80 బిట్లు తయారు చేశానండి. మరి దీనికి సంబంధించి సుమారుగా 240 బిట్లు అండి. ఇవి 125 ఇంటూ 125 250 బిట్లు అండి. అదేవిధంగా 9వ తరగతి తెలుగు తయారు చేశానండి, అది 400 బిట్లు అండి. అది కూడా ఆల్రెడీ 250 బిట్లు చేశాను అది. సో ఈ విధంగా వరుస క్రమంలో ఒకేసారి 3-4 చేయడం వల్ల కొద్దిగా మిస్టేక్లు వస్తున్నాయి, ఏమనుకోవద్దండి. నెక్స్ట్, వినియోగించడంలో దత్తాంశాన్ని వ్యాఖ్యానించడం అనేది వినియోగించడంలో వస్తుందండి. దత్తాంశాన్ని వ్యాఖ్యానించడం. నెక్స్ట్ చూద్దామండి, వివిధ పట్టణాలలో ఉండే జల కాలుష్యానికి గీసిన గ్రాఫ్ను వ్యాఖ్యానించడం. ఆన్సర్ ఆప్షన్ బి, అవగాహన. వ్యాఖ్యానించడం అవగాహన, విశ్లేషించడం వ్యాఖ్యానం, గుర్తించడం వ్యాఖ్యానం, వర్గీకరించడం వ్యాఖ్యానం, ఉదాహరణలు ఇవ్వడం వ్యాఖ్యానం, పోలికలు చెప్పడం వ్యాఖ్యానం, సంశ్లేషించడం వ్యాఖ్యానం, దత్తాంశాన్ని వ్యాఖ్యానించడం అవగాహన, పరికరాలను ఎంపిక చేసుకోవడం అవగాహన, తర్జుమా చేయడం అవగాహన, దోషాలను గుర్తించడం అవగాహన, ప్రమాణాలను తెలపడం అవగాహన. సో ఇక్కడ గ్రాఫ్ను వ్యాఖ్యానించడం, ఇచ్చినటువంటి దత్తాంశాన్ని వ్యాఖ్యానిస్తున్నాడు అంటే అవగాహనలోకి వస్తుందండి. 85 అండి, చాలా 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 ముఖ్యమైనది. సూర్యగ్రహణాన్ని వ్యాఖ్యానిస్తాడు అనేది ఏ లక్ష్యానికి చెందిన ఉదాహరణ? ఇక్కడ గుర్తుపెట్టుకోండి సార్, 84లో చెప్పారు కదా, వ్యాఖ్యానించడం అనేది, గ్రాఫ్ను వ్యాఖ్యానించడం అనేది అవగాహన అని చెప్పారు కదా. మరి సూర్యగ్రహణాన్ని వ్యాఖ్యానిస్తున్నాడు కదా, ఇది కూడా అవగాహన అనుకున్నారు కనుక
ఆన్సర్ ఆప్షన్ సి వినియోగం అండి. ఇక్కడ శాస్త్ర పరిశీలనలు వ్యాఖ్యానించడం అనేది వినియోగంలోకి వస్తుందండి. శాస్త్ర పరిశీలనలు వ్యాఖ్యానించడము అనేది ఇక్కడ వినియోగంలోకి వస్తుంది. కానీ చిత్రపటాలు కానీ రేఖా చిత్రాలు కానీ దత్తాంశాలు కానీ వ్యాఖ్యానించడం అనేది ఇక్కడ అవగాహనలోకి వస్తుందండి. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండాటికి క్లారిఫికేషన్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్, అడవుల క్రమక్షయం వల్ల ఏర్పడు సమస్యలను విశ్లేషిస్తాడు. ఆన్సర్ ఆప్షన్ సి విశ్లేషణ వినియోగం. నెక్స్ట్ చూద్దామండి. గత 4 దశాబ్దాలలో ఆంధ్రప్రదేశ్ జనాభా గణాంక వివరాలను విద్యార్థి అధ్యయనం చేసి 2021లో జనాభా పెరుగుదలను ప్రాగుక్తీకరించాడు. మరి ఇక్కడ అయితే ఆ విద్యార్థిలో సాధించే లక్ష్యం ఏమిటి? ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ సి వినియోగం. నెక్స్ట్, వేరు ఋతువుల్లో లోలక గడియారం వేగంగాను నిదానంగాను తిరుగుటకు గల కారణాలను విద్యార్థులు తెలపగలిగితే ఆ స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందును? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ సి వినియోగం అండి. వేరు ఋతువుల్లో లోలక గడియారం వేగంగాను నిదానంగాను తిరుగుటకు గల కారణాలను విద్యార్థులు తెలపగలిగితే అది వినియోగంలోకి వస్తుంది. నెక్స్ట్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు సప్లై డిమాండ్ పాఠాన్ని బోధించిన తర్వాత ఎం అనే విద్యార్థి వాటి అంశాలను తూచా తప్పకుండా అప్పచెప్పితే ఎన్ అనే విద్యార్థి వాటి మధ్య తేడాలు స్వయంగా తెలియజేశాడు. అయితే ఎంఎన్ విద్యార్థుల సాధన ఉన్న లక్ష్య స్థాయి ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఎం అనేది జ్ఞానము, ఎన్ అనేది అవగాహన. సో ఉదాహరణలతో సైతం చెప్పగలుగుతున్నాడు, తేడాలతో స్వయంగా చెప్పగలుగుతున్నాడు. అంటే ఎన్ అనే విద్యార్థికి అవగాహన అయింది, ఎం అనే విద్యార్థికి జ్ఞానం అయింది. జ్ఞానం అవడం వేరు, అవగాహన అవడం వేరు. నెక్స్ట్, విద్యార్థి మ్యాగజైన్లకు గణిత శాస్త్ర సంబంధిత వ్యాసాలకు ఫజిల్లను సమకూరుస్తాడు అనేది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ? మరి ఇక్కడ ఫజిల్ను సమకూరుస్తున్నాడు అంటే ఆన్సర్ ఆప్షన్ బి అభిరుచి ఉంటేనే. ఒక వ్యాసరచన పోటీలకు వ్యాసాన్ని పంపిస్తున్నావు అంటే నీకు అభిరుచి ఉంటేనే పంపించగలుగుతావు. లేదా కథల పోటీల్లో కథని నువ్వు పంపిస్తున్నావు అంటే నీకు అభిరుచి ఉంటేనే నువ్వు పంపిస్తావు. ఇక్కడ ఫజిల్ను సమకూర్చడము, కథలను పంపించడము ఇవన్నీ కూడా అభిరుచులకు వెళ్తాయండి. అభిరుచి అనేది భావావేశ రంగంలో బోధనా లక్ష్యం. నెక్స్ట్, చిత్రలేఖన నైపుణ్యంలో క్రింది వాటిలో ఏది ముఖ్యమైనది కాదు? ఆన్సర్ ఆప్షన్ డి కథలు రాయడం. చిత్రలేఖనంలో కథలు రాయడం ఏంటండి? నెక్స్ట్, హస్త నైపుణ్యంలో క్రింది వాటిలో ఏది ముఖ్యం? హస్తలాఘవం క్రింది వాటిలో ఏది ముఖ్యం? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. చూడండి, మరొక టిప్ అండి. మరి ఇలాంటి ఆప్షన్లన్నీ చూసిన తర్వాత ఆప్షన్ డిలో పైవన్నీ వస్తే, ఆల్ ఆఫ్ ద అబోవ్ అని వస్తే ఖచ్చితంగా దానికి అది సరైన అవకాశం 80% ఉంటుందండి. ఇది కూడా ఒక టిప్పే, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ బిట్టి తెలియని పక్షంలోనే పైవంటే పెట్టండి. ప్రతిదానికి పైవ అనేది ఉంటే కొడేకండి. వాడు కూడా మీకు మించే ఉంటాడు కాబట్టి దొరికేస్తాం అనమాట. పైవన్నీ అండి ఆన్సర్. అంటే హస్త నైపుణ్యంలో నమూనాలను తయారు చేయడము, ప్రత్యామ్నాయ పరికరాలను తయారు చేయడము, నిర్ణీత కాల వ్యవధుల్లోనే పటాన్ని పూర్తి చేయడం ఇవన్నీ కూడా హస్త నైపుణ్యములో ముఖ్యమైనవండి. నెక్స్ట్, ప్రయోగానికి ఒక మంచి డాష్ పునాది. ప్రయోగం చేయాలంటే ఒక మంచి ఏముండాలి? చెప్పాలి. ఆన్సర్ ఆప్షన్ ఏ పరిశీలన. ప్రయోగం చేస్తున్నామంటే పరిశీలనే పునాది అండి. పరిశీలిస్తున్నామంటే ఆడు ప్రయోగానికి సిద్ధమైపోయినట్టే. నెక్స్ట్, విద్యార్థి నమూనాలు, భాగాలు, నిర్మాణాలు, దృగ్విషయాలను పరిశీలించడంలో డాష్ అభివృద్ధి చేసుకుంటాడు. విద్యార్థి నమూనాలు, మోడల్స్, భాగాలు, నిర్మాణాలు, ఈ దృగ్విషయాలను పరిశీలించడం వల్ల ఏమి అభివృద్ధి చేసుకుంటాడు? ఆన్సర్ ఆప్షన్ బి నైపుణ్యాన్ని సంతరించుకుంటాడు. నెక్స్ట్ అండి, శాస్త్రీయ అభివ్యంజనములో డాష్ అభివృద్ధి చేసుకోవాలి.
శాస్త్రీయ అభివ్యంజనంలో ఏంటి అభివృద్ధి చేసుకోవాలి? వేగాన్న, నైపుణ్యాన్ని, ఖచ్చితత్వాన్ని, స్పష్టతను. ఆన్సర్ ఆప్షన్ బి నైపుణ్యాన్ని. వేగము ఖచ్చితత్వం అనేది గణితానికి రెండు కళలు లాంటివండి. వేగము ఖచ్చితత్వం. వేగం ఉండి ఖచ్చితత్వం లేకపోయినా, ఖచ్చితత్వం ఉండి వేగం లేకపోయినా గణితానికి పనిచేయదు. రెండు కళలు లాంటివి. సో అలాగే ఇక్కడ శాస్త్రీయ అభివ్యంజనంలో వేటిని అభివృద్ధి చేసుకోవాలంటే నైపుణ్యం అండి. నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి. నెక్స్ట్, నివేదన నైపుణ్యాలలో క్రింది వాటిలో ఏది ఉండాలి? నివేదన నైపుణ్యాలలో క్రింది వాటిలో ఏముండాలి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. నివేదిత భాషలో స్పష్టత ఉండాలి, ఖచ్చితమైన పదాలు ఎన్నిక ఉండాలి, తార్కిక పద్ధతిలో విషయాల అమరిక ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మరి నివేదన నైపుణ్యం అనేది వచ్చినట్లే. నెక్స్ట్ పెట్టండి, క్రింది వాటిలో గణిత నైపుణ్యానికి సంబంధించని క్వశ్చన్ బాగా చదవండి. సంబంధించని వాక్యం ఏది? ఇక్కడ నైపుణ్యం అనేది ఎక్కడ? మానసిక చలనాత్మక రంగంలో వచ్చే బోధన లక్ష్యం నైపుణ్యం. మరి ఇందులో దీనికి సంబంధించినటువంటి గణిత నైపుణ్యానికి సంబంధించిన వాక్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి. సారీ, రాంగ్ పడ్డది. ఆప్షన్ డి అండి. కారణాంకాలకు గుణిజాలకు మధ్య తేడాలను తెలుపుతాడు అనేది కాదండి. అక్కడ రాంగ్ పడ్డది. నేనే చెప్తున్నాను, రాంగ్ పడ్డది. ఇక్కడ చూద్దామండి, గణిత నైపుణ్యానికి సంబంధించిన వాక్యాలు. ఆప్షన్ ఏ, మానవ గణనలు లిఖిత గణనలు త్వరితంగా ఖచ్చితంగా చేస్తే అది గణిత నైపుణ్యమే. సమస్య సాధనకు అనవసరమైన సోపానాలను వదిలివేస్తాడు. ఇది కూడా. ఇప్పుడు చూద్దాం, మనం కొన్ని లెక్కలు చేసేటప్పుడు వరుస స్టెప్ బై స్టెప్ వెళ్తారు. కొంతమంది షార్ట్ కట్ స్టెప్లు వెళ్తారు, మధ్యలో కొన్ని స్టెప్స్ వదిలేసి వెళ్తారు. అంటే వాడు గణిత నైపుణ్యాన్ని సాధించాడని అర్థం. అదేవిధంగా గణిత నమూనాలను, మోడల్స్ తయారు చేస్తారు, అది కూడా గణిత నైపుణ్యమే. ఆన్సర్ ఆప్షన్ డి అనేది రాంగ్ అండి. ఇక్కడ సరిగ్గా ఇవ్వలేదు. నెక్స్ట్, అభివ్యంజన నైపుణ్యాన్ని సూచించేది ఏది? అభివ్యంజన నైపుణ్యాన్ని సూచించేది ఆన్సర్ ఆప్షన్ ఏ, క్లిష్టమైన భావాలను సులభంగా వ్యక్తపరచడం. క్లిష్టమైనటువంటి భావాలను సులభంగా వ్యక్తపరచడం అనేది అభివ్యంజన నైపుణ్యాన్ని సూచిస్తుందండి. నెక్స్ట్ అండి, బ్లూమ్స్ విద్యా లక్ష్యాల ఉపయోగాలు క్రింది వాటిలో ఏది? బ్లూమ్స్ విద్యా లక్ష్యాల ఉపయోగాలు క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. మరి లక్ష్యాలను సరైన రీతిలో నిర్వచిస్తాడు, లక్ష్యాలను అనువదిస్తాడు, లక్ష్యాలను పాఠ్యాంశంతో సమన్వయం చేస్తాడు, లక్ష్యాల ఆధారంగా పాఠ్య పథకాన్ని తయారు చేస్తాడు. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ బ్లూమ్స్ విద్యా లక్ష్యాలు అనేవి ఉపయోగాలండి, ఇవన్నీ కూడా. నెక్స్ట్, మూల్యాంకనం ఫలితాలను ఆధారంగా చేసుకొని తిరిగి డాష్ రూపొందిస్తారు. మనం మూల్యాంకనం చేసిన తర్వాత మనం ఏం చేస్తాం? మళ్ళా తిరిగి ఎస్. ఆన్సర్ ఆప్షన్ ఏ, సమర్థవంతమైన అభ్యసన అనుభవాలను రూపొందించుకుంటాం. అరే ఇక్కడ పిల్లవాడు, మనం చెప్పేసాం, ఒక పాఠం చెప్పేసాం, మూల్యాంకనం చేసాం, ఎగ్జామ్ పెట్టాం, వాడికి సరిగ్గా రాలేదు. అప్పుడు ఆ ఫలితాలు చూసాం, అరే 25కు 6, 4 వచ్చాయి. ఏం చేస్తాం? మరలా తిరిగి సమర్థవంతమైన అభ్యసన ఎక్స్పీరియన్స్ మళ్ళీ జోడించి మరలా చెప్తాం. సో సమర్థవంతమైన అభ్యసన అనుభవాలను రూపొందిస్తామండి. నెక్స్ట్, గణిత శాస్త్ర విలువలు అనేవి. ఆన్సర్ ఆప్షన్ బి చాలా విస్తృతమైనవండి. మరి యంగ్ వచ్చేసారండి, మన యంగ్ గారు వచ్చేసారు. యంగ్ అని పట్టుకోలేము ఇప్పుడు. యంగ్ వర్గీకరణ ప్రకారం విద్యా విలువలు ఏవి? అసలు ఎన్ని విద్యా విలువలు ఉన్నాయని చెప్పాడండి ఈయన. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. మరి యంగ్ 3 రకాలైనటువంటి విద్యా విలువలు ఉంటాయి గణితములు అని చెప్పడం జరిగిందండి. యంగ్ అంటేనే గణితం, గణితం అంటేనే యంగ్ అన్నట్టు యంగ్గా ఉన్నాడు అనమాట. ఒకటది గణిత ప్రయోజన విలువ, ఒక ఆలోచన సరళిగా గణితం, గణితంకి ఇతర విధులు. ఈ 3 విద్యా విలువలు ఉంటాయని గణిత శాస్త్రజ్ఞుడైనటువంటి యంగ్ వర్గీకరణ ప్రకారం విద్యా విలువలు 3 రకాలు, అవి ఇవేనండి పైవన్నీ. ఓకేనండి. మరి కానిది ఏదో అని అడుగుతుంటాడో గుర్తుపెట్టుకోండి. యంగ్ ఏ విద్యా విలువలను ప్రతిపాదించాడంటే, ఒకటోది గణిత ప్రయోజన విలువ, ఒక ఆలోచన సరళిగా గణితం, ఆలోచన సరళిగా గణితం. మూడవది గణితం యొక్క ఇతర విధులు. ఇదండి, ఈ 3 కూడా యంగ్ యొక్క 3 విద్యా విలువలండి. నెక్స్ట్, బ్రెస్లిచ్ అండి. బ్రెస్లిచ్ ప్రకారము విద్యా విలువలు ఏవి? ఓ అబ్బో, చాలా చెప్పాడండి ఆయన. ఎన్ని చెప్పాడు తెలుసండి? తెలిస్తే కామెంట్ అయితే చేయండి. బ్రెస్లిచ్ విద్యా విలువలు ఎన్నో తెలిస్తే కామెంట్ అయితే చేయండి, చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. అండర్స్టాండింగ్ స్కిల్స్,
ప్రాబ్లమ్స్ అండ్ మెథడ్స్. ఇంకా ఏం చెప్పాడండి? అభినందనలు, అప్రిషియేషన్స్, దృక్పథాలు, యాటిట్యూడ్స్, అలవాట్లు, హ్యాబిట్స్ ఇవన్నీ కూడా బ్రెస్లిచ్ వర్గీకరణ ప్రకారం విద్యా విలువలు మొత్తం చెప్పేస్తున్నానండి. 6 రకాలండి. బ్రెస్లిచ్ 6 రకాలైనటువంటి విద్యా విలువలు ఉంటాయని చెప్పడం జరిగిందండి బ్రెస్లిచ్. ఒక్కొక్కటి చూసేద్దామండి. ఒకటోది అవగాహన, రెండవది నైపుణ్యము, మూడవది సమస్యలు పద్ధతులు, నాలుగవది అభినందనలు, ఐదవది దృక్పథాలు, ఆరవది అలవాట్లు. ఈ బ్రెస్లిచ్ ఎన్ని ఉండాలి? 6 ఉండాలి. బ్రెస్లెట్లు ఎన్ని ఉంటాయి? 6 విలువలు ఉంటాయి. 6 లక్షలు వాల్యూ చేసేది బ్రెస్లిచ్. మరి యంగ్ 3నండి. యంగ్ 3. యంగ్ ఎప్పుడు 3లో ఉంటాడు. యంగ్లో ఉన్నాడు కదా, మరి 3లో ఉంటాడు. ఒక బ్రెస్లిచ్లో 6 విద్యా విలువలు ఉంటాయి. నెక్స్ట్ స్కార్లింగ్ వర్గీకరణ ప్రకారం విద్యా విలువలు ఏవి? స్కార్లింగ్ చెప్పాలండి. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. స్కార్లింగ్ ఆన్సర్. మరి ఈ స్కార్లింగ్ వర్గీకరణ ప్రకారం విద్యా విలువలు అనేవి 4 రకాలండి. ఇక్కడ ఆప్షన్ డి పైవన్నీ అవ్వచ్చు. మరి స్కార్లింగ్ వర్గీకరణ ప్రకారం విద్యా విలువలు అనేవి ఒకటోది దృక్పథాలు, యాటిట్యూడ్స్, రెండోది భావనలు, మూడోది సామర్థ్యాలు, నాలుగోది సమాచారం. ఏ విధంగా స్కార్లింగ్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే దృక్పథాలు అంటామండి. ఇక్కడ దృక్పథాలు, యాటిట్యూడ్, కాన్సెప్ట్స్ అంటే భావనలు, ఇక్కడ ఎబిలిటీస్ అంటే సామర్థ్యాలు. ఓకేనండి. ఇంకా నెక్స్ట్ ఏముంది? సమాచారం, ఇన్ఫర్మేషన్. సో ఈ విధంగా ఉందండి. సమాచారము, సామర్థ్యము ఈ విధంగా ఉంది కదా. మరి ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అండి అంటే మరి దృగ్భాషలాడే సామర్థ్యము అని గుర్తుపెట్టుకోవచ్చు. దృగ్భాషలాడే సామర్థ్యము స్కార్లింగ్. దృగ్భాష, అంటే దృక్పథం, బా అంటే భావనలు, షా అంటే సమాచారం, సా అంటే సామర్థ్యం. దృగ్భాషలాడే సామర్థ్యం కలిగి ఉన్నవాడు ఎవరు? స్కార్లింగ్. దృగ్భాషలాడే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. మరి స్కార్లింగ్ ఎన్ని? 4, యంగ్ ఎన్ని? 3, బ్రెస్లిచ్ ఎన్ని? 6 విద్యా విలువలు. ఓకే. నెక్స్ట్ అండి అభినందనలు ఒక గణిత శాస్త్ర విలువగా వర్గీకరించినటువంటి గణిత శాస్త్రజ్ఞుడు ఎవరు? చాలా ఇంపార్టెంట్ పెట్టండి. అభినందనలు ఒక గణిత శాస్త్ర విలువగా వర్గీకరించిన గణిత శాస్త్రజ్ఞుడు ఎవరంటే 6 ఉంటాయండి. అభినందనలు ఆ విలువలు మొత్తం 6 ఉంటాయని చెప్పాడు ఆయన. ఎవరండి? బ్రెస్లిచ్ అండి. ఇక్కడ రాంగ్ పడ్డది, మిత్రులు గమనించాలి. అభినందనలు ఒక గణిత శాస్త్ర విలువగా వర్గీకరించినటువంటి గణిత శాస్త్రజ్ఞుడు బ్రెస్లిచ్ అండి. ఇక్కడ అభినందనలు ఒక గణిత శాస్త్ర విలువగా వర్గీకరించినటువంటి గణిత శాస్త్రజ్ఞుడు ఎవరు అంటే బ్రెస్లిచ్ అండి. 6 రకాలు ఉంటాయని చెప్పాడు కదా, ఆయనే బ్రెస్లిచ్ అండి. ఇక్కడ రాంగ్ పడ్డది, మిత్రులు గమనించాలి. ఆన్సర్ ఆప్షన్ సి, బ్రెస్లిచ్. నెక్స్ట్ అండి గణిత శాస్త్ర బోధనా విలువల వర్గీకరణలో గణిత శాస్త్రం ఒక ఆలోచన విధానం. ఇందాక చెప్పాను, గణిత శాస్త్రం అనేది ఒక ఆలోచన విధానం. ఎవరు చెప్పారండి? ఎస్, మీకు తెలుసు ఆల్రెడీ. ఆన్సర్ ఆప్షన్ బి, యంగ్. 3 ఉంటాయని చెప్పాను కదా, యంగ్ అండి. అభినందనలు 6 ఎవరు? బ్రెస్లిచ్. ఒక ఆలోచన విధానం అనేది యంగ్. నెక్స్ట్ ముఖ్యమైనటువంటి గణిత విలువలు క్రింది వాటిలో ఏది కాదు? ఏది కాదండి? ఆన్సర్ ఆప్షన్ డి, కళాత్మక విలువ. నెక్స్ట్ సకల శాస్త్రాలకు మూలం ద్వారం లాంటిది గణితం. సకల శాస్త్రాలకు మూలం ద్వారం లాంటిది గణితం అని చెప్పింది ఎవరు? ఇంకా ఒక వ్యక్తి యొక్క విద్యా విలువలు మర్చిపోయామండి. మున్నిక్ అండి. మున్నిక్ ప్రకారం చెప్పిందండి ఇది. మున్నిక్ ఏం చెప్పాడు? ప్రయోజన విలువలు, సిద్ధపరిచే విలువ, సాంస్కృతిక విలువలు, క్రమశిక్షణ విలువలు చెప్పాడండి. ఇక్కడ ఆయన చెప్పలేనిది ఏంటంటే ఇక్కడ కళాత్మక విలువలు అండి. జనరల్గా అయితే కళాత్మక విలువ ఉంది. మొత్తం ముఖ్యమైన గణిత విలువల్లో మొత్తం 6 రకాలు ఉంటాయి. 6 రకాలలో కళాత్మక విలువ కూడా ఉంది. కానీ మున్నిక్ అభిప్రాయం ప్రకారం ముఖ్యమైన గణిత విలువలు ఏది అంటే ఆయన 4 రకాల గణిత విలువలు ఉన్నాయని చెప్పాడండి. ఒకటోది ప్రయోజన విలువ మున్నిక్ ప్రకారం, రెండోది సిద్ధపరిచే విలువ, మూడోది సాంస్కృతిక విలువ, నాలుగోది క్రమశిక్షణ విలువ. మున్నిక్ అభిప్రాయంలో గణిత విలువల్లో క్రింది వాటిలో ఏది కాదు అంటే కళాత్మక విలువ అండి. అంటే కన్ఫ్యూజ్ పడి ఉంటారు, అందు గురించి మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తున్నాను. నెక్స్ట్ సకల శాస్త్రాలకు మూలం ద్వారం లాంటిదే గణితం అని చెప్పింది ఎవరు? సకల శాస్త్రాలకు మూలం మరియు ద్వారం లాంటిదే గణితం అని చెప్పింది ఎవరు? మూలం, ద్వారం
బెక్. మూలద్వారం నుంచి వచ్చేది బెక్ అండి. మూలద్వారం, ద్వారబంధం ఉంది కదా, ద్వారం నుండి వచ్చేది బెకెన్. నెక్స్ట్, ప్రయోజన విలువ ఉద్దేశాలలో క్రింది వాటిలో ఏది ముఖ్యమైనది? ప్రయోజన విలువ యొక్క ఉద్దేశాలలో క్రింది వాటిలో ఏది ముఖ్యమైనది? మరి ఏది ముఖ్యమైనదో తెలియక అన్ని పైవన్నీ పెట్టేసామండి. మరి విద్యార్థి నిత్య జీవితంలో గణితాన్ని ఉపయోగించుకోవడం అంటే ప్రయోజనం. విద్యార్థినులు అంకెలు, సంఖ్యలు, సంఖ్యాభావన, చతుర్విధ ప్రక్రియలు అభివృద్ధి పరచుకునేలా తయారు చేయడం, విద్యార్థులు కొలతలకు సంబంధించినటువంటి పొడవు, బరువు, ద్రవ్యం, వైశాల్యం వంటి అవగాహన కలిగించిన ఇవన్నీ కూడా ముఖ్యమైనవేనండి. నెక్స్ట్ చూద్దాం. హేతువాదములో ఇంకా ఉన్నాయండి. ఇంకా ఈ యొక్క ప్రయోజన విలువ గురించి సకల శాస్త్రాలకు మూలం, ద్వారం లాంటిది గణితం అని చెప్పింది బ్యాక్ అని చెప్పాను కదా. ఇంకా కొంతమంది చెప్పారండి, దేశ పురోభివృద్ధిని సాధించగల గణితం మరువరానిది అని చెప్పింది నెపోలియన్ అండి. దేశ పురోభివృద్ధిని సాధించగల గణితాన్ని మనం మరువరానిది అని చెప్పింది నెపోలియన్ అండి. ఇక్కడ నెక్స్ట్, హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని ఎవరు చెప్పారు? చాలా ఇంపార్టెంట్ అండి. హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితము అని చెప్పింది ఎవరు? స్థిరపడడం అంటే అర్థం ఏంటండి చెప్పండి చూద్దాం. స్థిరపడడం అంటే లాక్ చేయడం అండి. స్థిరపడము అంటే లాక్ చేయడం. ఓకేనండి. ఇక్కడ మూలము, ద్వారం అంటే ద్వారం నుంచి మూల ద్వారం నుంచి వచ్చేది బ్యాక్. స్థిరపడడం అంటే లాక్. మరి గణితం ఒక డాష్ కలిగి ఉంటుంది. గణితం అనేది ఒక డాష్ కలిగి ఉంటుంది. ఆన్సర్, ఖచ్చితమైన ఆలోచనను, హేతువాదాన్ని కలిగి ఉంటుందండి గణితం అనేది. ఖచ్చితమైన ఆలోచనని, హేతువాదాన్ని కలిగి ఉంటుంది మన యొక్క గణితం. నెక్స్ట్, గణితంలోని పాఠ్యాంశాలు ఒక అంశం తర్వాత దానిపై ఆధారపడిన మరొక అంశం చేర్చుకుంటారు ఒకదాని తర్వాత ఒకటి. ఆన్సర్, ఒక క్రమంలో ఒక అంశం తర్వాత మరొక దానిపై ఆధారపడుకుంటూ గణితంలోని పాఠ్యాంశాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయండి. ఉదాహరణకి భిన్నం, ఫస్ట్ది భిన్నంలో రకాలు, సజాతి భిన్నాలు, విజాతి భిన్నాలు, భావన, సమాన భిన్నం, సజాతి భిన్నాల సంకలనం, విజాతి భిన్నాల సంకలనం, ఇలా ఒకదానితో ఒకటి క్రమంలో అమర్చుకుంటారండి ఒక అంశం తర్వాత ఒక అంశాన్ని. నెక్స్ట్, క్రమశిక్షణ ద్వారా విద్యార్థుల్లో నెరవేరే అంశాలు క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. ప్రతి అంశం పట్ల స్పష్టతను కలిగి సరళంగా వ్యవహరిస్తారు. విద్యార్థుల్లో వేగం, ఖచ్చితత్వం వంటి నైపుణ్యాలు పెంపొందుతాయి. తార్కిక ఆలోచనలు కలిగి హేతువాద నిర్ణయాలు తీసుకుంటారు. ఇవన్నీ కూడా క్రమశిక్షణ ద్వారా విద్యార్థుల్లో నెరవేరే అంశాలండి ఇవన్నీ కూడా. నెక్స్ట్, గణితం ఆధునిక నాగరికతకు అద్దం వంటిది. గణితం ఆధునిక నాగరికతకు అద్దం వంటిది. ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ డి, హెగ్బెన్ అండి. హెగ్బెన్. ఇక్కడ సరిగ్గా పడలేదు. ఆప్షన్ డి సరిగ్గా పడలేదు. ఆప్షన్ బి సరిగ్గా పడలేదండి. హే అని పడ్డది కదా, హెగ్బెన్. అద్దం హెగ్బెన్. ఓకేనండి, అద్దం హెగ్బెన్. గణితం ఆధునిక నాగరికతకు అద్దం వంటిది అని చెప్పింది హెగ్బెన్. గుర్తుపెట్టుకోండి, అక్కడ సరిగ్గా ట్రాన్స్లేట్ రాలేదు, మనం చేయలేకపోయాము. గణితం ఆధునిక నాగరికతకు అద్దం వంటిది అని ఎవరు చెప్పారు అంటే హెగ్. మూలద్వారం ఏదండి? మూలద్వారం బేకన్. స్థిరీకరించడము లాక్. అద్దము హెగ్బెన్. నెక్స్ట్ చూద్దామండి. ఆధునిక మానవుని కార్యకలాపాలైనటువంటి వాణిజ్యము, పరిశ్రమలు, ప్రభుత్వ యంత్రాంగం మొదలైన వాటిని గణిత శాస్త్రం తర్కం ప్రకారం ప్రదర్శించవచ్చు. మరొకసారి అండి, ఆధునిక మానవుని కార్యకలాపాలైనటువంటి వాణిజ్యం, పరిశ్రమలు, ప్రభుత్వ యంత్రాంగం మొదలైన వాటిని గణిత శాస్త్ర తర్కం ప్రకారం ప్రదర్శించవచ్చు అని చెప్పింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, స్మిత్ అండి. స్మిత్ అండి, చాలా ఇంపార్టెంట్ పెట్టండి ఇది. ప్రదర్శించడం స్మిత్ అండి. నెక్స్ట్, ఈజిప్ట్లోని పిరమిడ్లు, ఆగ్రాలోని తాజ్మహల్, ఇంకా ప్రముఖ కట్టడాలన్నీ
దేనికి నిదర్శనాలు? చెప్పండి చెప్పండి చెప్పండి. ఆన్సర్ ఆప్షన్ బి సాంస్కృతిక వారసత్వానికి. సాంస్కృతిక విలువలను తెలియజేసే సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలే, నిదర్శనాలే ఈజిప్ట్లోని పిరమిడ్లు, ఆగ్రాలోని తాజ్మహల్. నెక్స్ట్ అండి, విద్యార్థులను మన సంస్కృతి పరిరక్షణలోను ఒక తరం నుండి మరొక తరానికి అందజేయడంలోను డాష్ అభినందించేలా తయారు చేయాలి. ఆన్సర్ ఆప్షన్ బి గణిత పాత్రను అభినందించేలా మనం తయారు చేయాల్సినటువంటి అవసరం ఉందండి. నెక్స్ట్, గణితం అనేది భావనల డాష్ ముందుకు సాగుతుంది. సో ఇది నిచ్చెన పద్ధతిపై ముందుకు సాగుతుందండి. ఇది సిద్ధపరిచే విలువను, సన్నాహ విలువను, సంశుద్ధతపరిచే విలువను తెలియజేస్తుందండి ఈ నిచ్చెన పద్ధతి. ఏ పద్ధతులండి? సిద్ధపరిచే విలువను. నెక్స్ట్, సెకండరీ స్థాయిలో అభ్యసనం గణితానికి డాష్ మూలాధారం. డాష్ మూలాధారం. ఆన్సర్ కళాశాల గణితానికి. సెకండరీ స్థాయిలో అభ్యసించిన గణితం కళాశాల గణితానికి మూలాధారమైంది. నెక్స్ట్, గణిత బోధన అధ్యయనం ద్వారా గణితం డాష్ ఆస్వాదించవచ్చు. దేన్ని ఆస్వాదించవచ్చు? ఎస్, ఆన్సర్ ఆప్షన్ సి వినోదపు విలువను ఆస్వాదించవచ్చు. నెక్స్ట్, గణితంలో క్రింది వాటిలో ఏవి ఉన్నాయి? ఏముంటాయండి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. చిత్ర విచిత్రాలు, తమాషాలు, సంఖ్యా నమూనాలు ఇవన్నీ ఉంటుంది. చెప్పండి, దీని సంగతి చూద్దాం. ఎచ్చట లయ కలదో అచ్చట సంఖ్య కలదు అని ఎవరు అన్నారు? చాలా ఇంపార్టెంట్ అండి. ఎచ్చట లయ కలదో అచ్చట సంఖ్య కలదు. ఆన్సర్ ఆప్షన్ సి పైథాగరస్ అండి. పైథాగరస్. ఎచ్చట లయ కలదో అచ్చట సంఖ్య కలదు అని చెప్పింది పైథాగరస్. నెక్స్ట్, చాలా ఇంపార్టెంట్ అండి. జ్యామితి బలీయమైనది. జ్యామితి బలీయమైనది, దానికి కళతో కలిస్తే ఎదురే లేదు. జ్యామితి బలీయమైనది, దానికి కళతో కలిస్తే ఎదురే లేదు అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ యూరిపిడిస్. యూరిపిడిస్ అండి. నెక్స్ట్ చూద్దాము. గణితంలో ఫజిల్స్. గణితంలో ఫజిల్స్ ఆటలు పాటలు వింత చదరాలు ప్రహేళికలు దేనిలో భాగం? ఆన్సర్ ఆప్షన్ సి కళాత్మక విలువలో భాగం అండి. ఇవన్నీ కూడా కళాత్మక విలువలో భాగం అండి. నెక్స్ట్, సమాచార విలువకు ఉదాహరణ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. కూరగాయల ధరలు, బంగారం ధరలు, స్టాక్ మార్కెట్ వివరాలు ఇవన్నీ కూడా సమాచార విలువలు. లేదంటే సమాచార విలువకు మరో పేరు కూడా ఉందండి, వృత్తాంత విలువ. వృత్తాంత విలువ అంటామండి. ఇవన్నీ కూడా సమాచార విలువ పైవన్నీ అండి. నెక్స్ట్, భవిష్యత్తులో నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యల సాధనకు గణిత అభ్యాసనం విద్యార్థికి దోహదపడుతుంది. భవిష్యత్తులో నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యల సాధనకు గణిత అభ్యాసనం విద్యార్థికి దోహదపడుతుంది. దీనిలో ఇమిడి ఉన్నటువంటి గణిత విలువ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఉపయోగపడుతుంది అన్నాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి ప్రయోజన విలువ. నెక్స్ట్ అండి, ప్రకృతి యొక్క స్వభావాన్ని గణిత నియమాల ద్వారా తెలుసుకోవడం పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రాలలో దేనిని అనుసరిస్తుంది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రకృతి స్వభావాన్ని గణిత నియమాల ద్వారా తెలుసుకోవడం పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రాలలో దీనిని అనుసరిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి సాంస్కృతిక విలువను. ఇప్పటికే దరిదాపుగా 200 బిట్లు అయ్యాయండి. మరి విజ్ఞాన శాస్త్ర విలువలను మొదటిసారిగా వివరించినది ఎవరు? విజ్ఞాన శాస్త్ర విలువలను మొదటిసారిగా వివరించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ హీక్లీ. హీక్లీ. విజ్ఞాన శాస్త్రం హీక్లీ. ఎవరండి? హీక్లీ. నెక్స్ట్ చూద్దామండి. మానవుని ఉపయోగం కొరకు అభివృద్ధి చేయబడింది అనడంలో సందేహం లేనిది ఏది? ఆన్సర్ ఆప్షన్ బి విజ్ఞాన శాస్త్రం. సృజనాత్మక విలువకు ఉదాహరణ ఏది? సృజనాత్మక విలువకు ఉదాహరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి 2 ఏ మరియు బి. గుర్తుపెట్టుకోండి, ఆల్ ఆఫ్ ద అబౌవ్ పైవన్నీ అని ఉన్నా, ఏ మరియు బి అని ఉన్నా ఈ రెండు కూడా 80% రైట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఒకవేళ ప్రశ్న సమాధానాలు తెలియని పక్షంలో ఇలాంటి బిట్లు వస్తే ఖచ్చితంగా ఏ మరియు బి ఇలా ఉంటాయి కదా, అవి కానీ పైవన్నీ కానీ పెట్టండి. ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి మీకు. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్ర బోధనా విలువలు
విజ్ఞాన శాస్త్రమును అభ్యసించడం ద్వారా విద్యార్థి పొందే ప్రయోజనాలను యోగ్యతలను డాష్ తెలియపరుస్తాయి. ఆన్సర్ ఆప్షన్ సి విలువలు. విలువలు. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర విలువలను మొదటిసారిగా వివరించింది ఎవరు? హిక్లీ. ఎవరండి? హిక్లీ. నెక్స్ట్ ఏదైనా ఒక అంశము, వస్తువు, విషయం లేదా ఇతరం ఏదైనా కావచ్చు, అది ముఖ్యమైనది అనే భావన ఆ వ్యక్తి ఆ వస్తువుకు, ఆ విషయానికి లేదా అంశానికి ఇచ్చే ప్రాముఖ్యతను డాష్గా పరిగణిస్తారు. అంటే అదే ఒక విలువగా పరిగణిస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బౌద్ధిక విలువ. బౌద్ధిక విలువలో క్రింది వాటిలో ఏది ఉంటుంది? బౌద్ధిక విలువ. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ఒకసారి ఆపండి, చూడండి. నెక్స్ట్ 1958లో అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ ఏ శాస్త్ర పరిశోధనకై ప్రాథమిక గమ్యం డాష్ పెంచడం. ఇక్కడ చూడండి, అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ ఏ శాస్త్ర పరిశోధనకై ప్రాథమిక గమ్యం డాష్ పెంచడం అంటే ఆన్సర్ ఆప్షన్ సి ఆప్షన్ బి బౌద్ధిక విలువ అండి. బౌద్ధిక విలువ. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం మానవుల ఉపయోగం కొరకు డాష్ అనడంలో సందేహం లేదు. అభివృద్ధిపరచు. ఆన్సర్ ఆప్షన్ ఏ అభివృద్ధి చేయబడింది అని చెప్పడం సందేహం లేదు. నెక్స్ట్ అండి క్రమశిక్షణ విలువకు ఉదాహరణ క్రింది వాటిలో ఏది? క్రమశిక్షణ విలువకు క్రింది వాటిలో ఉదాహరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. ఒకసారి ఆపండి, క్రమశిక్షణ విలువ గురించి తెలుసుకోండి, తర్వాత కంటిన్యూ అవ్వండి. ఓకేండి, ఇవన్నీ ఇంపార్టెంటే, తెలుసుకుంటారనే ఉద్దేశంతో పైవన్నీ చూస్తామండి. నెక్స్ట్ తుది ఫలితాలు పొందేంత వరకు, నిరూపణ లభించేంత వరకు సహనంతో మరలా ప్రయోగాలు చేయడం అనేది డాష్ లక్షణంగా అలవాటు పడుతుంది శాస్త్ర విద్యార్థికి, విజ్ఞాన శాస్త్ర విద్యార్థికి, శాస్త్ర విద్యార్థికి. విజ్ఞాన శాస్త్ర విద్యార్థి కూడా అనొచ్చులండి. నెక్స్ట్ చూద్దామండి, సాంస్కృతిక విలువకు సంబంధించిన క్రింది వాటిలో ఏది నిజం? ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఏనండి, అందు గురించనే పైవన్నీకి తోయడం జరిగింది, మిత్రులు గమనించాలి. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ఒకసారి ఆపి చూసుకోండి, టైం వేస్ట్ కదా. నెక్స్ట్ ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఏ జాయ్ ఫర్ ఎవర్. ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఏ జాయ్ ఫర్ ఎవర్ అని ఎవరు అన్నారు? ఆన్సర్ ఆప్షన్ బి జాన్ కీట్స్ అండి. జాన్ కీట్స్. జాన్ కీట్స్. నెక్స్ట్ అండి చాలా ఇంపార్టెంట్, ముందే ఒదిగి ఉన్న సమన్వయమే సృష్టి. ముందే ఒదిగి ఉన్న సమన్వయమే సృష్టి. సృష్టి అని చెప్పింది ఐన్స్టీన్. ముందే ఒదిగి ఉన్నారు ఎవరు? ఐన్స్టీన్. ముందే ఒదిగి ఉన్నది ఎవరు? ఐన్స్టీన్. ముందే ఒదిగి ఉన్నది ఐన్స్టీన్. నెక్స్ట్ సౌందర్యాత్మక విలువకు ఉదాహరణ ఏది? మనం తెలుసు కదా, ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. ఒకసారి ఆపండి, సౌందర్యాత్మక విలువని తెలుసుకోండి. నెక్స్ట్ సత్యమే సౌందర్యము, సౌందర్యమే సత్యము అని చెప్పింది ఎవరు? సత్యమే సౌందర్యము, సౌందర్యమే సత్యం. ఆన్సర్ ఆప్షన్ బి జాన్ కీట్స్. కీట్స్. కిడ్స్కి చెప్తాడు ఎప్పుడు సత్యమే సుందరము, సౌందర్యము, సౌందర్యమే సత్యం అని చెప్పింది. మరి చిన్నపిల్లలు చూద్దాం, కిడ్స్ చూస్తాం మనం. కిడ్స్ ఎప్పుడు ఉంటారు? ఎలా ఉంటారు? సౌందర్యంగా ఉంటారు, సత్యాన్నే చెప్తారు. నాన్న మీతో మాట్లాడొద్దని చెప్పారు అని ఎవరు చెప్తారు? పిల్లలే చెప్తారు. కిడ్స్. కిడ్స్, జాన్ కిడ్స్. సత్యమే సౌందర్యము, సౌందర్యమే సత్యము అని ఎవరన్నారు? కిడ్స్, జాన్ కిడ్స్. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రంలో ప్రతి అన్వేషణ, ఆవిష్కరణ మానవుని ప్రయోజనం డాష్ వినియోగించడం జరుగుతుంది. ఆన్సర్ సమ ప్రయోజనం కోసమే వినియోగించడం విజ్ఞాన శాస్త్రంలో ప్రతి అన్వేషణ అనేది జరుగుతుందండి. మరి డాష్ విజ్ఞాన శాస్త్రానికి మూలం ఏది? విజ్ఞాన శాస్త్రానికి మూలం ఆన్సర్ సత్యాన్వేషణ. సత్యాన్వేషణ. నెక్స్ట్ నిష్పక్షపాతంగా నిజాయితీగా ఉండడం, ప్రేమ, దయ, జాలి దేని అధ్యయనం ద్వారా పొందగలుగుతారు? ఆన్సర్ ఆప్షన్ బి విజ్ఞాన శాస్త్రం ద్వారా. నెక్స్ట్ సహజ విషయాల నుండి కొత్త ఆలోచనలు చేయడం డాష్ ద్వారా సాధ్యమవుతుంది. సహజ విషయాల నుండి కొత్త ఆలోచనలు చేయడం అనేది ఆన్సర్ ఆప్షన్ బి విజ్ఞాన శాస్త్ర పఠనం ద్వారా సాధ్యమవుతుంది. నెక్స్ట్ బిట్ అండి,
మరి ఎగిరే పక్షులను చూసి వాటి నిర్మాణాన్ని పోలిన రెక్కలను తయారు చేసి ఎగరడానికి ప్రయత్నించిన రైట్ సోదరుల ప్రయత్నం నుండి ఏవి తయారయ్యాయి? మరి ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. పైవన్నీ ఉంటే మాత్రం మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేయండి, ఒకవేళ బిట్టి తెలియని పక్షంలో. నెక్స్ట్, వివిధ రకాల వాహనాలు, విద్యుత్ బల్బు, టెలిఫోన్ మొదలైనవన్నీ కూడా. ఆన్సర్ ఆప్షన్ డి విజ్ఞాన శాస్త్ర సృజనాత్మక మీద ఆధారపడి తయారైన ఆవిష్కరణలే. నెక్స్ట్, విరామ సమయ వ్యాపక విలువలో భాగంగా విద్యార్థులు చేయగలిగినది కానిదేది? ఆన్సర్ ఆప్షన్ డి ఇతర విద్యార్థులతో పోట్లాడటం. నెక్స్ట్, ఇన్స్పైర్ కార్యక్రమం క్రింద ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయంతో విద్యార్థులు దేనిని తయారు చేయగలుగుతారు? ఆన్సర్ ఆప్షన్ బి చిన్న చిన్న పరికరాలను తయారు చేయగలుగుతారు. నెక్స్ట్, శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ విలువ ద్వారా విద్యార్థులు తమ నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలను ఎలా పరిష్కరించుకుంటారు? శాస్త్రీయ పద్ధతిలో. ఆన్సర్ ఆప్షన్ బి శాస్త్రీయ పద్ధతిలో. నెక్స్ట్, శాస్త్రీయ వైఖరి విలువ దేనిని పెంపొందిస్తుంది? శాస్త్రీయ వైఖరి. ఆన్సర్ ఆప్షన్ బి నిష్పక్షపాత ధోరణి, నిష్పక్షపాత దృష్టిని ఈ శాస్త్రీయ వైఖరి విలువ అనేది పెంపొందిస్తుంది. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్ర అభ్యసనం విద్యార్థుల ఉన్నత జీవితానికి మరియు దేనికి ఆధారం అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి వివిధ వృత్తుల ఎంపికకు ఈ విజ్ఞాన శాస్త్ర అభ్యసనం అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి, విద్యా లక్ష్యాలే విద్యా విలువలు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి కన్నింగ్ హోమ్. నెక్స్ట్ అండి రాక్పా బార్షోడి అభిప్రాయం ప్రకారం విలువలు అనేవి దేనిపై ఆధారపడి ఉంటాయి? విలువలు అనేవి దేని మీద ఆధారపడి ఉంటాయని రాక్పా బార్షోడి తెలియజేశారు. ఆన్సర్ ఆప్షన్ బి ఉద్వేగాల థియరీ మీద ఆధారపడి ఉంటాయి విలువలు అనేవి చెప్పడం జరిగింది. నెక్స్ట్, సాంఘిక శాస్త్రం ద్వారా విద్యార్థులలో సాధించే విలువల్లో ఒకటి కానిదేది? ఆన్సర్ ఆప్షన్ సి అహంకార విలువ. నెక్స్ట్, విద్యార్థులు తమ భావి జీవితాన్ని సమాజంలో ప్రామాణిక జీవనం సాగించేలా దేనిని పెంపొందించుకుంటారు? ఆన్సర్ ఉత్తమ పౌరుషత్వాన్ని. నెక్స్ట్, తమ పూర్వీకుల గొప్పదనం, వారు మనకు అందించిన సంస్కృతి కట్టుబాట్లు దేనిని సూచిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ సి సాంస్కృతిక విలువ. నెక్స్ట్ అండి, విద్యార్థులని నిజాయితీ, నిస్వార్థం, నిర్భయం వంటివి ఏ విలువ కిందకు వస్తాయి? విద్యార్థులలో నిజాయితీ, నిస్వార్థం, నిర్భయం వంటివి ఏ విలువల కింద వస్తాయి? ఆన్సర్ ఆప్షన్ బి నైతిక విలువ. నెక్స్ట్, మన రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు, పౌరుని హక్కులు, బాధ్యతలు ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య విలువలోకి, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామ్యవాదం, లౌకికత్వం ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య విలువలోకి వస్తాయండి. నెక్స్ట్, ఓటు హక్కు, ఓటు విలువ, రాజకీయ హక్కులు అనేవి రాజకీయ విలువలకు వస్తుంటాయండి. నెక్స్ట్, విద్యార్థులు వ్యక్తిగతంగాను సామాజికంగాను దేనిని కలిగి సమాజ పురోగతికి దోహదపడతారు? ఆన్సర్ ఆప్షన్ బి క్రమశిక్షణను కలిగి. నెక్స్ట్, మన ప్రాంతం, మన దేశం, ప్రపంచంలో జరిగే నిత్య నూతన సంఘటనలు దేనికి సంబంధించిన సమాచారం? ఆన్సర్ ఆప్షన్ బి సమాచార విలువను కలిగి ఉంటాయి. నెక్స్ట్, నిజ జీవితంలో విద్యార్థులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం ఏ విలువ కిందకు వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆచరణాత్మక విలువ. నెక్స్ట్ అండి, విద్యార్థులు కుటుంబం, పాఠశాల, స్థానిక సమాజంలో తన వంతు పాత్రను చక్కగా పోషించడము అనేది ఏ విలువ కిందకు వస్తుంది అంటే ఆచరణాత్మక విలువ కింద. నెక్స్ట్, ఇంధన శక్తి వనరులను కుటుంబం, సమాజం, దేశం కోసం పొదుపు చేయడం. ఇక్కడ చూడండి, ఇంధన శక్తి వనరులను కుటుంబం, సమాజం, దేశం కోసం పొదుపు చేయడం అనేది ఏ విలువ కిందకు వస్తుందంటే ఆన్సర్ ఆప్షన్ ఏ ఆచరణాత్మక విలువ. నెక్స్ట్, ఉద్యోగం ఉపాధి కోసం సర్వేయర్లు, నావికాదళం వంటి రంగాలను ఎంపిక చేసుకోవడం
ఏ విలువ కిందకు వస్తుంది అంటే ఇక్కడ ఉపాధి కోసం అన్నారు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి వృత్తి విలువ కిందకి వస్తుందండి. నెక్స్ట్, విద్యార్థులు గొప్ప కళాకారులు. సంగీత విద్వాంసులు గురించి వినడం చదవడం ద్వారా దేనిని పొందుతారు? ఆన్సర్ ఆప్షన్ బి కళాత్మక సౌందర్య అనుభూతిని పొందుతారు. కళాత్మక సౌందర్య అనుభూతి. నెక్స్ట్, శిల్పకళ, పెయింటింగ్లు, స్మారక చిహ్నాలు, కోటలు, వివిధ దేవాలయాలు వంటివి సందర్శించడం ద్వారా ఏ అనుభూతిని పొందుతారు? ఆన్సర్ ఆప్షన్ బి రసానుభూతి. రసానుభూతి. నెక్స్ట్, భూకంపాలు, సునామీ రాకను, వాతావరణ అంచనాలను శాస్త్రీయ సాంకేతిక ద్వారా వినియోగించుకోవడం ఏ విలువ కిందకు వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి సృజనాత్మక విలువ. సృజనాత్మక విలువకు సంబంధించినది. నెక్స్ట్, విద్యార్థులు దేశభక్తి, ఐక్యత, భిన్నత్వంలో ఏకత్వం. మరొకసారి అండి, విద్యార్థులు దేశభక్తి, ఐక్యత, భిన్నత్వంలో ఏకత్వం వంటి భావాలను కలిగి ఉండటం ఏ విలువ కిందకు వస్తుంది? ఇక్కడ దేశభక్తి అన్నాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి జాతీయ విలువ. నెక్స్ట్, విద్యార్థులు వసుదైక కుటుంబ భావన, ఒకరిపై ఇంకొకరు ఆధారపడే తత్వం వంటివి పెంపొందించుకోవడం ఏ విలువ కిందకు వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి అంతర్జాతీయ విలువ. అంతర్జాతీయ విలువ. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి ఇవన్నీ కూడా. మరి సాంఘిక శాస్త్ర బోధన ద్వారా విద్యార్థులలో మూర్తిమత్వ అభివృద్ధి, సమాజంలో సర్దుబాటు వంటివి పెంపొందించడం అనేవి ఏ విలువ కిందకు వస్తుంది? మరొకసారి, సాంఘిక శాస్త్ర బోధన ద్వారా విద్యార్థులలో మూర్తిమత్వ అభివృద్ధి, సమాజంలో సర్దుబాటు వంటివి పెంపొందించడము. సమాజంలో సాంఘిక అన్నాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి సాంఘిక విలువ. సారీ అండి, ఆన్సర్ ఆప్షన్ ఏ విద్యా విలువ లేదా సాంఘిక విలువ కూడా అనొచ్చండి, సాంఘిక విలువ. నెక్స్ట్, ఎన్సిఎఫ్ 2005 విద్యా విలువ అండి అది. సారీ అండి, ఇది విద్యా విలువ అండి. సాంఘిక శాస్త్ర బోధన ద్వారా విద్యార్థుల్లో మూర్తిమత్వ అభివృద్ధి, సమాజంలో సర్దుబాటు వంటివి పెంపొందించేది విలువ విద్యా విలువ అండి, సాంఘిక విలువ కాదు, విద్యా విలువ. నెక్స్ట్, ఎన్సిఎఫ్ 2005 దేని ద్వారా సాధించవలసిన విలువలను పేర్కొన్నది? వేటి ద్వారా సాధించవచ్చు, వేటి ద్వారా సాధించాలని? ఆన్సర్ ఆప్షన్ బి విద్యా ప్రణాళిక ద్వారా. విద్యా ప్రణాళిక ద్వారా. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం 2009. విద్యా హక్కు చట్టం 2009 అధ్యాయం 5 సెక్షన్ 29 ప్రకారం సాంఘిక శాస్త్ర బోధనలో దేనిని పేర్కొన్నది? అధ్యాయం 5 సెక్షన్ 29 ప్రకారం సాంఘిక శాస్త్ర బోధనలో దేనిని పేర్కొన్నది? ఆన్సర్ ఆప్షన్ సి రాజ్యాంగ విలువల గురించి పేర్కోవడం జరిగింది. నెక్స్ట్, సాంఘిక శాస్త్ర బోధనల వల్ల వచ్చే ఫలితాలను ఏమంటారు? వచ్చే ఫలితాలను. ఆన్సర్ ఆప్షన్ సి విలువలు. విలువలు. నెక్స్ట్, ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు మాక్ పార్లమెంట్ నిర్వహించడం వలన విద్యార్థుల్లో పెంపొందింపబడు విలువ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి రాజకీయ విలువ. రాజకీయ విలువ. నెక్స్ట్ అండి, విద్యార్థులతో వారి అనుభవాలను పంచుకొనుటకు వడ్రంగి, చేనేత, కుమ్మరి వారులను పాఠశాలకు ఆహ్వానించడం ద్వారా విద్యార్థులలో ఏ విలువలు పెంపొందుతాయి? ఇక్కడ ఎవరిని తీసుకొస్తున్నారు? వృత్తి వారిని. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి వృత్తి విలువలు అనేవి పెంపొందుతాయి. నెక్స్ట్, వసుదైక కుటుంబము మరియు దేశభక్తి అనేవి వరుసగా ఏ విలువలకు సంబంధించిన లక్షణాంశాలు? ఇక్కడ వసుదైక కుటుంబం, దేశభక్తి. ఆన్సర్ ఆప్షన్ ఏ జాతీయ విలువ. ఇక్కడ వసుదైక కుటుంబం అనేది జాతీయ విలువను, దేశభక్తి అనేది అంతర్జాతీయ విలువను తెలియజేస్తుంది. సారీ అండి, వసుదైక కుటుంబము అనేది అంతర్జాతీయ విలువను. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఆన్సర్ ఆప్షన్ బి వసుదైక కుటుంబము అనేది అంతర్జాతీయ విలువను, దేశభక్తి అనేది జాతీయ విలువను తెలియజేస్తుంది. ఇక్కడ ఆన్సర్ రాంగ్గా ఇవ్వబడింది, మిత్రులు గమనించాలి. నెక్స్ట్, విద్యార్థులలో ఒక జట్టు వివిధ రకాల పోస్టర్ స్టాంపులు సేకరించి తరగతి గదిలో ప్రదర్శించారు. ఈ కృత్యం చేపట్టడం ద్వారా వారిలో ఏ విలువ అభివృద్ధి చెందింది అనడానికి నిదర్శనం?
ఆన్సర్ ఆప్షన్ బి కళాత్మక వినోదాత్మక విలువ అనేది పెంపొందింది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అండి, భిన్నత్వంలో ఏకత్వము, నీటిని పొదుపు చేయడము వంటి ఏ విలువలకు సంబంధించినవి? భిన్నత్వంలో ఏకత్వము, నీటిని పొదుపు చేయడం అనేవి వరుసగా ఏ విలువలకు సంబంధించదు? ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వము అనేది జాతీయ విలువ, నీటిని పొదుపు చేయడము అనేది ఆచరణాత్మక విలువ. ఆన్సర్ ఆప్షన్ సికి చెందుతుందండి. నెక్స్ట్ పెట్టండి, పని ఆటలు అనే పాఠం విన్న తర్వాత ఒక విద్యార్థి అన్ని రకాల ఆటలలో పాల్గొనడం, ఇతర విద్యార్థులతో కలిసిపోవడం చేస్తున్నాడు. ఇది అతనిలో ఏ విలువను పెంపొందించుటకు దారితీసింది? మరి అందరితోనే కలుస్తున్నాడు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ సాంఘిక విలువను కలిగి ఉన్నాడు అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులకు మన పండుగలు అనే అంశంపై నాటక పోటీలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో పెంపొందించే విలువ ఏది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి సాంస్కృతిక విలువ. నెక్స్ట్, చట్టాలను గౌరవించడము, పన్నులను సకాలంలో చెల్లించడము, ఓర్పు మొదలగు భావనలను 7వ తరగతి విద్యార్థులకు బోధించడం ద్వారా క్రింది విలువలను పెంపొందించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ డి నైతిక విలువలు. నెక్స్ట్, గణితం అర్థం లేని, ఒకదానికొకటి సంబంధం లేని కొన్ని అమూర్త భావనలు, నైపుణ్యాల మిశ్రమం కాదని దేన్ని సూచిస్తుంది? ఆన్సర్ గణితం అనుసంధానితమైనదని చెప్పడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్, దత్తాంశ సేకరణ, అంకగణితం, ప్రదేశం వంటివి దేని అనుసంధానానికి ఉదాహరణలు? మరొకసారి అండి, దత్తాంశ సేకరణ, అంకగణితం, ప్రదేశం వంటివి దేని అనుసంధానికి ఉదాహరణలు? ఆన్సర్ ఆప్షన్ సి గణితంలో వేరు పాఠ్యాంశాలకు ఉదాహరణలు అండి. మరి వీడియోలో చివరికి వచ్చేస్తున్నామండి మనం. మరి 249వ బిట్టిది. మీ పాఠశాలలో గత సంవత్సరంలో 4 ఆటలలో ఈ సంవత్సరంలో 6 ఆటలలో గెలుపొందారు. గెలుపులో పెరుగుదల శాతమును కనుక్కోండి. ఇది దేని అనుసంధానానికి ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ ఏ దైనందిన జీవితానికి. నెక్స్ట్, చివరి బిట్టండి, ప్రాతినిధ్యపరచడం అనగా ముడి సమాచారాన్ని లేదా ఒక పట్టికను పిల్లలు చదివి అర్థం చేసుకొని వాటిని వర్ణించి, అంతేకాకుండా వారు తాము అర్థం చేసుకున్న దానిని దేని ద్వారా వ్యక్తపరచగలగాలి? ఆన్సర్ ఆప్షన్ సి రేఖాచిత్రాలు లేదా సూచనాత్మక పటములు లేదా ఇతర మార్గాల ద్వారా వాళ్ళు వ్యక్తపరచాలి. మరి వీడియోలో ఉన్నటువంటి బిట్లు మీకు నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.